అండి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ఆన్లైన్లో యోగ శిక్షణ తరగతులు అనేవి మన యోగ థెరపీ క్లాసులు ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మన యోగ సాధకుల యొక్క అనుభవాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ యోగ సాధన అనేది ఆన్లైన్ ప్రారంభించడానికి గల కారణాలు ఏమిటంటే, ముందు 20 ఇయర్స్ బ్యాక్, అంటే ఈ ఆన్లైన్ ప్రారంభించే ముందు 20 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో, పట్టణాల్లో యోగా క్యాంపులు నిర్వహించి యోగ థెరపీని అందిస్తూ, అంటే ఒక్కొక్క క్యాంపుకి సుమారు 200 మంది మెంబర్స్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఈ యోగ విధానాన్ని అందిస్తూ వచ్చాం. తర్వాత అనుకోకుండా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఏంటంటే కోవిడ్ అనేది చాలా బీభత్సంగా వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ప్రాణాలని గుట్లో పెట్టుకుని, అచేతుల్లో పట్టుకుని భయంగా ఉన్న సందర్భాల్లో అసలు ఈ రెస్పిరేటరీని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, శ్వాసని ఎలాగా మనం ప్రాణాయామాల ద్వారా ఇచ్చేయాలి, మనం ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఇమ్యూనిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానిపై మాకు ప్రత్యేకమైనటువంటి ఈ యోగా విధానాల్లో చాలా మందికి మేము తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆలోచించాం, ఇది మనం ఫిజికల్గా చెప్పగలిగితే ఒక 50 మందికి 100 మందికి ఒక ఏరియాకి వెళ్తున్నాం, మళ్ళీ వేరే ఏరియాకి వెళ్ళి చెప్తున్నాము, అయినప్పటికీ కూడా భయంగానే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆన్లైన్ విధానం అనేది పెట్టుకుని ఆన్లైన్లోని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి విద్యని, మంచి థెరపటిక్ యోగాని అందించాలి అనే మంచి ఆలోచన అనేది వచ్చి ప్రారంభించడం జరిగింది. అది ఆగస్టు 17వ తారీఖు అనుకున్నాము. ఆగస్టు 18 నుంచి కూడా క్లాసులు ప్రారంభించడం జరిగింది 2020 సంవత్సరం. అంటే అప్పుడు ప్రారంభంలోనే మనకి చాలా మంది ఇప్పటికీ కూడా ఉన్నారు. మన గుప్తా గారు, అదేవిధంగా మన సుజాత గారు, వినోద్ గారు, నాకు తెలుసున్న పేర్లు గుర్తున్నవి చెప్తున్నాను, సూర్యప్రకాష్ రావు గారు, అలాగే మన నాగేంద్ర బాబు గారు, అడ్వకేట్ నాగేంద్ర బాబు గారు, వీళ్ళు గత 4 ఇయర్స్ నుంచి కూడా, అంటే బిగిన్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళు ఈనాటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటారు. అది గ్రేట్ అండి. అది అంటే ఒక్క రోజు, ఒక 4-5 రోజులు గ్యాప్లు వచ్చిన మధ్యలో మనము పట్టుకుని, ఎప్పుడైతే యోగాని పట్టుకుని ఉన్నామో మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది చెప్పండి? అనారోగ్యం ఎందుకు వస్తుంది? లేకపోతే మనం ఏ పరిస్థితుల్లో ఉందో, యోగా ప్రతిరోజు సాధన చేస్తున్నాం, ప్రతిరోజు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నాం, మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది? వచ్చే అవకాశాలే మనకి లేవు. అందుకే ప్రతిరోజు చేస్తే యోగా అనారోగ్యానికి ఉండదు జాగా అంటారు ఒక మహాకవి. ప్రతిరోజు చేస్తే యోగా అనారోగ్యానికి ఉండదు జాగా అంటే అది లోపల ప్రవేశించడానికి అవకాశాలు ఉండకుండా చేస్తాం. ఆ కార్యక్రమంలో మనం ఈ గత 4 సంవత్సరాల నుంచి కూడా సాధన చేస్తూ ఈ యోగ థెరపీ విధానంలో ఎంతో మందికి పిసిఓడి కావచ్చు, సయాటికా కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, వెయిట్ తగ్గడమే కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల్ని, మోకాళ్ళ నొప్పులే కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల్ని ఈ యోగ థెరపీ అంటే యోగ చికిత్సా విధానం ద్వారా చాలా మంది నయం చేసుకోగలిగారు. ఈ ఈ థెరపటిక్ యోగా విధానం దీన్ని ఇంకా విస్తృతపరచాలి బాగా. అలాగే బిగినింగ్ నుంచి కూడా మనకి ఈ కోఆపరేషన్గా ఉండి వచ్చినటువంటి వ్యక్తుల్లో ముఖ్యుడు మన మహేష్. అంటే అక్కడ నుంచి మనం ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇంకా బాగా విస్తృతపరచాలి అనేది, అంటే ఏ టైంకి ఎలా వెళ్తుందో అనేది తెలియదు. కొన్ని మనకి మంచి జరగాలి అనుకునేటప్పుడు మంచి వాళ్ళ సాంగత్యం జరుగుతుంది. మనకు మంచి మిత్రులు, తర్వాత మంచి శ్రేయోభిలాషులు, మన యొక్క యూనిట్ బాగా అభివృద్ధిలోకి వెళ్తుంది. మనందరం ఇంకా ఈ యొక్క యోగ థెరపీ విధానాన్ని, యోగ చికిత్సా విధానాన్ని బాగా అందించాలనే మంచి ఉద్దేశంతో ఉన్న తరుణంలో మనకి మంచి మెంబర్స్, మన సుకుమార్ గారు కానీ, సురేష్ గారు కానీ, శశికాంత్ గారు కానీ, ఇలా మనకి
ఇంకా చాలా మంది మన సుబ్బారావు గారు కానీ ఇలా మన కమిటీకి ఫామ్ అవ్వాలి, ఇంకా దీన్ని ఇంకా విస్తృతపరచాలి అనే ఉద్దేశంతో యోగ భారత్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ మనం స్థాపించడం, ఆ ఫౌండేషన్కి ద్వారా మనం ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా ఆనందం, చాలా ఆనందదాయకం. అంటే ఏమి లేదండి, మనం ఎప్పుడు కూడా గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా సొంత పని కొంత మానుకో పొరుగువాడికి తోడ్పడబోయ్ అన్నట్టుగా మనం ఉన్న టైంలో కొద్ది టైంని మనం సమాజ శ్రేయస్సు కోసం మనం కేటాయించామంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఇంటర్నల్గా వస్తాయండి. మన ఎదరు వ్యక్తులు మన మీద మంచి ఒపీనియన్ ఉంటే కనుక వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీదకి ఖచ్చితంగా వస్తాయి. అదే మంచి ఆలోచన ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ముందు నుంచి మనకి అంటే చాలా మంది ఉన్నారు, ఇంకా సీనియర్స్ చాలా మంది. తర్వాత మన థామస్ గారి గురించి చెప్పాలంటే ఆయన 2 ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. కానీ ఒక రోజు 3 ఇయర్స్ 2 ఇయర్స్ మొన్న మాట్లాడారు. కానీ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా ఆయన రావడం చాలా గ్రేట్. అందరినీ ఉత్సాహపరుస్తూ ఆ ఏజ్లోనే ఆయన ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందం చేస్తూ ఇంకా మోటివేషన్ చేయడం. అదేవిధంగా మనకి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మహారాణి గారు చూడండి, ప్రతి మంత్ కూడా ఆమె చక్కగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. అదేవిధంగా మనకి ప్రతి కార్యక్రమంలోని కూడా అందరూ సభ్యులు ముందుకు వెళ్తా ఉన్నాం. సీనియర్స్ చాలా మంది మనకి త్రివేణి గారని, మూర్తి గారని, ఇంకా చాలా మంది సీనియర్స్ మనకి ఆనాటి నుంచి కూడా క్లాసులు చేస్తూ మన ఫ్యామిలీ యోగా ఫ్యామిలీ అనేటప్పటికే ఒక స్పెషల్గా ఉంటుంది. ఎన్నో యోగా సెంటర్లు చూసాం, మేము కూడా ఎన్నో యోగా కేంద్రాలని రన్ చేసాం, చూసాం. కానీ మన యోగ భారత్ ఫౌండేషన్ కుటుంబమే వేరండి. నిజానికి మన కుటుంబమే వేరు. అంత ఆప్యాయతగా ఉంటారు, అంత ప్రేమతో ఉంటారు, అంత అన్యోన్యంగా ఏ విషయమైనా షేర్ చేసుకుంటూ మనం 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాలను ఎలా తీసుకుని వెళ్తున్నాం. ఈ యొక్క యోగ భారత్ ఫౌండేషన్లో గత 4 సంవత్సరాలుగా, అలాగే గత 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరంగా ఇంకా అలా కొనసాగుతూ ఉన్నటువంటి యోగా పరివారానికి, యోగ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మహారాణి గారు ఉంటే మహారాణి గారు, డాక్టర్ గుప్తా గారు ఉంటే గుప్తా గారు కొద్దిగా ప్రారంభించాలని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మహారాణి గారు ఉన్నారండి? నమస్తే గురు. గుప్తా గారు నమస్తే. ఓం శాంతి. గురువు గారికి, యోగ పరివారం, యోగ కుటుంబంలో అందరికీ కూడా ఈరోజు చాలా శుభదినం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు మనం ఈ యోగ కుటుంబం ప్రారంభించుకుని మనం ఒక పరివారంగా తయారై 4 సంవత్సరాలంటే 4 వసంతాలు పూర్తయ్యాయి. 5వ సంవత్సరంలో 5వ వసంతంలో ఈరోజు అడుగుడుతున్నాం. మనకి గురువుగా లభించడం భగవంతుడు మనకి చూపించినటువంటి నిజంగా ఒక వరం. భగవంతుడు డైరెక్ట్ గా వచ్చేసి మన కోరినవన్నీ కూడా చేతిలో పెట్టాడు. భగవంతుడు మనం అడిగిన దానికి మార్గం చూపిస్తాడు. అలాగే మన ఆరోగ్యాన్ని ఇమ్మని చెప్పి భగవంతుడిని అడుగుతూ వచ్చాం. భక్తులు మనం ఎంతో కూడా భగవంతుడిని అడుగుతూ ఉంటాం. అందులో ఆరోగ్యం కూడా ఒకటి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అంటూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. ఆరోగ్యం ఉన్న చోట అన్నీ ఉంటాయి, అన్ని ఆనందాలు, అష్టైశ్వర్యాలు ఉన్న అనుభూతి పొందుతూ ఉంటారు. ఎంత సంపత్తు ఉన్నా కూడా ఆరోగ్యం లేని చోట అవన్నీ కూడా వ్యర్థం అనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆరోగ్య ప్రదాత మనకి రోజు కూడా సూర్య నమస్కారాల్లో మనకి గురువు గారు చెప్తూ ఉంటారు. సూర్య భగవానుడికి మనం తప్పనిసరిగా కృతజ్ఞులై ఉండాలంటారు. ఎందుకంటే మనకి శక్తినిచ్చేది ఆ భగవంతుడు. తర్వాత మనకి భౌతికంగా మనసుకి, ఆత్మకి భగవంతుడు ఇస్తాడు. మన భౌతిక శరీరానికి సూర్యుడు ఇస్తాడు. సూర్యుడు లేకపోతే మనం ఏమి చేయలేం, మన జీవక్రియలు కూడా సరిగ్గా జరగవు. అటువంటి ఇవాళ కూడా సూర్య భగవానుడికి మన గురువు గారు 12 ఈ మంత్రాలతోటి మనకి సూర్య నమస్కారాలు చేయించి కృతజ్ఞత చూపించమని చెప్పి మనకు చెప్పారు.
ఇటువంటి గురువు గారు లభించడం మనందరికి కూడా అదృష్టం. ఎందుకంటే సరిగ్గా 1920 ఆ, ఆ, ఇది ఆగస్టు 20వ తారీఖుని 2020 సంవత్సరంలో మనకు ఆగస్టు 18వ తారీఖుని సరిగ్గా కరోనా బాగా విజృంభించిన సమయం. ఆ రోజు లాక్డౌన్ లో కొనసాగుతున్న సమయం. అటువంటి సమయంలో గురువుగారి ఈ జూమ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని మెసేజ్ ఎవరు పంపించారు. ఆ మెసేజ్ మాకు అదృష్టం చూసారా, తగులుతుంది చూసారా, అలా మాకు లాటరీ తగిలింది గురువు గారి లాగా, గురువు గారి రూపంలో. ఆ రోజు గురువు గారు మాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చారంటే, అసలు కరోనా అంటే మీరేం భయపడక్కర్లేదు, కరోనా మిమ్మల్ని చూసి భయపడుతుంది అంటూ ప్రాణాయామాలు బాగా చేయించారు అప్పుడు. ఇప్పటికీ కూడా మేము గురువు గారికి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఎందుకంటే అటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టించారు. ఆ రోజు మేము ప్రారంభంలో కొద్దిమందే, సుమారు ఒక 30 మంది 28 మంది అలా ఉండేవాళ్ళం. మేము చాలా అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే. ఆ రోజు చాలా తక్కువ మంది ఉండడంతో కూడా గురుగారు ఎంతో ప్రేమతోటి ఈ యోగా దీన్ని చాలా అభివృద్ధి చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యం ఉంటుంది, ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలనే భావనతోటి ఈ యోగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ భావనతోటే మేము కూడా కొనసాగుతూ వస్తున్నాం. ఎంచేతంటే మన జీవితంలో ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎన్నైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం అన్ని పోగొట్టుకున్నట్టే. ఆరోగ్యం ఉంటే కదండి ఏదైనా మనం అనుభవించేది. ఏదైనా చూడగలిగినా, వినగలిగినా, తినగలిగినా కూడా మనం ఆరోగ్యం ఉన్నప్పుడు అవన్నీ చేయగలుగుతాం. అంచేత ఆరోగ్యమే ప్రధానం అనుకున్నాం. ఈ రోజు ఆ కరోనాని మేము జయించాము అనుకుంటున్నాం. అది ఎలా వచ్చిందో, అసలు వచ్చిందో లేదో రాలేదో కూడా మాకు తెలియకుండా గురువు గారు మమ్మల్ని ఇలా ముందుకు తీసుకొచ్చేసారు. ఆ గురువు గారి యొక్క ఈ కార్యక్రమాల వల్ల ఈ రోజు మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. ఈ రోజు నేను 68వ సంవత్సరం పూర్తయి 69వ సంవత్సరంలో నడుస్తున్నాను. మరి ఈ రోజు ఇలా ఉండగలిగానంటే నిజంగా భగవంతుడు నాకు గురువు గారిని చూపించారని భగవంతుడు కూడా ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఏం చేతంటే నాకు మొట్టమొదటి 16-17లో 16లో ఒక మోకాలికి, రెండో సంవత్సరంలో 2 మోకాలకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. చాలా కష్టంగా గురువు గారు చూసేవారు. నీ క్లాసులో కూర్చోవాలంటే చిన్న స్టూల్ వేసుకుని కూర్చునేవాడిని, ఏదైనా గురువు గారు చెప్పినప్పుడు విని మాట్లాడేప్పుడు. పర్వాలేదు అని చెప్పి గురువు గారు మాకు అలా ధైర్యాన్ని ఇస్తూ ఏం పర్వాలేదు మీకు తగ్గిపోతున్నారు. ఈ రోజు నేను మెట్లు ఫ్రీగా ఎక్కగలుగుతాను, దిగగలుగుతున్నాను, అలాగే కింద కూర్చోగలుగుతున్నాను, బాసిమట వేసి కూర్చోగలుగుతున్నాను. మరి అంతా దేని వల్ల అంటారు? గురువు గారు మాకు ఇచ్చిన ధైర్యం, ఈ చేయించిన సాధన వల్లే మేము ఈ రోజు ఇలా కూర్చోగలిగి ఇలా ఉన్నామంటే అక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని అనుభూతి కూడా మాకు లేకుండా ఈ యోగ సాధన మాకు బాగా ఉపయోగపడుతుంది. చూడండి, రోజు గురువు గారి సూర్య నమస్కారాల ద్వారాను, తర్వాత మోకాళ్ళ నొప్పులకి ఎన్ని థెరపీ చేస్తున్నారు. ఒక మొట్టమొదటి అయితే సూక్ష్మ ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ముద్రలు, చక్రాలు, తర్వాత బంధాలు, మెడిటేషన్, ముద్రలు, ఇలా ఎన్నో సాధనలు చేయించారు ఆ రోజు. ఇప్పుడు రావాలంటే చాలా కష్టం. మాకు అన్ని విద్యలు నేర్పించారు గురువుగారు. తమ దగ్గర ఉన్న విద్యలన్నీ కూడా అర్జునుడికి ఎలా నేర్పాడో కృష్ణుడు అని చెప్తారు చూసారా, గీత బోధించి. అలా మా గురువు అన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు యోగ థెరపీలోకి తీసుకొచ్చారు కన్నా గురువు గారు సమయం అంత ఉండట్లేదు ఇన్ని సాధన చేయడం. అంచేత మేము చాలా అదృష్టవంతులం. ఆ రోజుల్లో ఆ కొద్ది నెలల్లో మేము చేసిన సాధనలు అన్నీ కూడా గురువు గారు అన్ని చేయించారు. తమ విద్యనంతనే మాకు ధారపోసారు అనిపించింది అనమాట. నిజంగా ఆయన కృషి అంతా కూడా, ఆయన ఏదైతే పరిశోధనలు చేసి ఆయన సాధించారో అవన్నీ మాకు అందించారని మాకు అనుభూతి అయ్యేది అనమాట. అటువంటి విధానాన్ని గురువు గారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా నిజంగా ఇంకా గురువు గారికి ధన్యవాదాలు ఎలా చెప్పాలంటే, మా మిస్సెస్ అన్నపూర్ణ గారు మీరు చూసే ఉంటారు, మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ సుమారు 25-20 సంవత్సరాలు ఈ ఈ కాళ్ళకి వెరికోసిస్ వైన్ లాంటిది వచ్చిందనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఖర్చు పెట్టాం, చాలా చోట్ల తిరిగాం, కానీ అది పూర్తిగా తగ్గలేదు. సరిగ్గా కరోనా సమయంలో కూడా డాక్టర్లు అందరినీ కూడా ఎవరిని కూడా వైద్యం చేయించేస్తున్నారు. ఇప్పుడు ఎలారా భగవంతుడా అని చెప్పి మేము అనుకుంటే ఈ రూపంలో భగవంతుడు మాకు చూపించాడు. గురువు గారు మాకు ధైర్యాన్ని ఇచ్చారు కూడా, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. అలాగే తనే సొంతంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ కొద్దిగా కట్లు కట్టుకుంటూ యోగ సాధన చేసింది. నిజంగా ఈ రోజు మీరు చూసారంటే అసలు ఆవిడకి వెరికోసిస్ వెయిన్ వచ్చిందా అని మీరు ఆశ్చర్యపోతారు. వెరికోసిస్ వెయిన్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు.
కానీ గురువు గారు చెప్పిన ధైర్యంతో, గురువు గారు చెప్పినటువంటి ఇలా ఇలా చేయండి ఇలా చేయండి చెప్పడం మిషన్స్ అలాగే చేసింది. ఈ రోజు కరోనా వైరస్ అసలు ఆనవాళ్ళు లేకుండా నల్లగా అయిపోయిన పాదం కూడా ఆ గురువు గారు చెప్పిన సూత్రాలని పాటించడం వల్ల ఈ రోజు అసలు పాదం మామూలు రంగులోకి వచ్చేసింది. నల్లగా బొగ్గులు అయిపోయి 2 పాదాలు. మరి అంతా దేని వల్ల ఒక్కసారి చూడండి. మనకి ఆ వైద్యం వల్ల తాత్కాలిక ఉపశమనమే మనకి మిగిలిన వైద్యాలన్నీ కూడా. కానీ ఈ యోగ సాధనతోటే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చని రుజువు మీ ఇద్దరం కూడా గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఏం చేద్దంటే మేము అనుభూతి పొందాము. ఇంకా అనేక మంది, మా అమ్మాయి కూడా ఈ పక్కన సయాటికా వచ్చేది, చాలా మందికి తనువు తిరిగింది, తగ్గేది కాదు. గురువు గారు చెప్తే అక్కలే జాయిన్ చేయండి నేను తగ్గిస్తాను చెప్పి గురువు గారు అలాగే తగ్గించారు. మా అమ్మాయి ఇప్పుడు సయాటికా లేదు, అసలు ఫ్రీగా తిరగలుగుతుంది, ఫ్రీగా కూర్చోగలుగుతుంది. మరి ఇవన్నీ కూడా అలాగే మా బంధువుల్లో అనేక మందికి ఈ యోగ కార్యక్రమాల్లో గురువు గారు ఎన్నో వాళ్ళ అనారోగ్యాన్ని తగ్గించగలిగేటువంటి మార్గాలు చెప్పారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కూడా. చాలా మంది మా బంధువులు, మా స్నేహితులు చాలా మంది చేరారు, వాళ్ళ ఆరోగ్యాన్ని పొందారు. ఇటువంటి యోగ భారత ఫౌండేషన్ స్థాపించే గురువు గారు దీని ద్వారా కూడా సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని, భారతదేశాన్ని స్థాపించాలని చెప్పి కృషి చేస్తున్నారు. ఇందులో ఈ 4 సంవత్సరాల నుంచి వస్తూ వెళ్తున్న వాళ్ళు చాలా మంది, వేల మంది తయారయ్యారు, ఆరోగ్యాన్ని పొందారు. ఇప్పుడు కూడా మీరు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎంతో రిలీఫ్ పొందుంటారని నేను అనుకుంటున్నాను. కానీ మనం ఏదైతే పొందామో ఆరోగ్యం, దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కంటిన్యూ అవ్వాలి. మేము అదే లక్ష్యం పెట్టుకున్నాం. మనం ఆరోగ్యాన్ని పొందాము, దాన్ని మళ్ళీ పాడు చేసుకోకూడదు అనారోగ్యాన్ని. అలాగే గురువు గారు మనకి ఎన్నో ఆహార సూత్రాలు కూడా చెప్తున్నారు, ఎలాగ పాటించాలి ఆహార విధానాలు. అవన్నీ కూడా పాటించడం వల్ల కూడా ఇంకా మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నేను భావిస్తున్నాను. గురువు గారు చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ఎంచేతంటే మనం 4 ఏళ్ళు చూస్తున్నాం మేము గురువు గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ తాను ఎలా ఆరోగ్యంగా ఉంటున్నారో మనల్ని కూడా ఆరోగ్యంగా చెయ్యాలని చెప్పి ఆ భావనతోటి మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మనం ఆరోగ్యం ఉంటే గురువు గారికి ఆనందం, మన కుటుంబానికి ఆనందం. మన అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి, మన కుటుంబంలో వాళ్ళు ఎంత ఆందోళన పడతారు మీరు చూస్తూ ఉంటారు. మన ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనల్ని చూసి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. అంచేత మన ఎవ్వరికీ కూడా భారం కాకూడదు. మనం వయస్సు పెరిగిన తర్వాతే చాలా మంది పెద్దవాళ్ళు కుటుంబానికి భారం అనుకుని అనాథాశ్రమాలు వదిలేస్తున్నారు, లేదా ఇంకో చోట జాయిన్ చేస్తున్నారు అనుకోండి. కానీ అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా, ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా, మన సంపూర్ణ ఆరోగ్యం ఉంటూ వాళ్ళని ఆనందపరుస్తూ మనం ఆనందంగా ఉంటూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి ఇటువంటి ఈ యోగ భారత ఫౌండేషన్ స్థాపించి గురువు గారు 4 ఏళ్లు పూర్తి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అందరం. ఆ రోజు కొద్ది మందినే గురువు గారు మాట్లాడండి అంటే కూడా చాలా మంది రాలేకపోయేవారు ముందుకి. ఈరోజు చాలు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. గురువు గారు క్లాస్ అవగానే మాట్లాడమంటే ఎంతో మంది తమ అనుభవాల్ని చెప్తున్నారు, అలాగే వాళ్ళ సందేహాలను అడుగుతున్నారు. అవన్నీ కూడా అనేక మందికి ఉపయోగపడుతున్నాయి. మీరు అడిగేటువంటి ఒక ప్రశ్న లేదా ఒక సందేహం మీ ఒక్కరికే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అనేక మందికి అది పరిష్కారంగా గురువు గారు చెప్పేది, ఆ పరిష్కారం అనేక మందికి ఉపయోగపడుతుంది. ఇటువంటి భాగ్యాన్ని మనకు భగవంతుడు గురువు గారి ద్వారా అందించారు కనుక మొట్టమొదట భగవంతుడికి, తర్వాత గురువు గారికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞులై ఉండాలి. మనం గురు భావనతోటి గురువు గారిని ఎప్పుడు కూడా మనం గౌరవించుకుంటూ ఉండాలి. ఆయన చెప్పింది వేదవాక్కుగా మనం భావించినాడు మనం ఇంకా ఇంకా ముందుకు ఆరోగ్యవంతంగా ఉంటాం. ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ యోగాన్ని మాత్రం మీరు వదిలిపెట్టవద్దు నేను కోరుకునేది ఇదే. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఎంత కోట్లాది రూపాయలున్న ఆరోగ్యం లేని వాళ్ళకి ఏ సుఖం లేదు, మీరు చూసే ఉంటారు. కనుక కొనసాగండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదే మీకు నా అనుభవాల ద్వారా చెప్పేటువంటి విషయం. గురువు గారి అవకాశం నాకు ఇచ్చారు. ఈ 4 ఏళ్ల నుంచి నేను పొందిన అనుభూతిని, ఆనందాన్ని నా మాటల్లో వర్ణించగలిగేటువంటి అదృష్టం నాకు ప్రసాదించారు. గురువు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శాంతి. థ్యాంక్ యూ అండి. గుప్తా గారు చాలా చక్కగా విపులంగా మాట్లాడారు. అయితే మనకి మన యోగ భారత్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత చాలా కార్యక్రమాలు చేసామండి. మంచి మంచి కార్యక్రమాలు చేయటం, ఇంకా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. అందులో మనకి కేంద్రానికి సంబంధించినటువంటి కమిటీను ఫామ్ చేసాం. అందులో అధ్యక్షులుగా మన రామ్మోహన్ గారిని,
అలాగే జనరల్ సెక్రటరీగా మన సుకుమార్ గారిని నియమించడం జరిగింది. అలాగే ఏపీ అయితే కనుక జ్యోతుల శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా, మేకల కృష్ణ గారిని జనరల్ సెక్రటరీగా, అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరూ ఉన్నారు. మామూలు చెప్తున్నారు. అందుకని ప్రోటోకాల్ ప్రకారంగా కూడా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గుప్తా గారు మాట్లాడారు. అంటే సీనియర్ ప్రారంభం నుంచి కూడా ఆయన ఈ యూనిట్ని, మన యొక్క యోగా పరివారాన్ని ముందుకు తీసుకెళ్తూ మంచి మంచి సూచనలు అందించేవారు గుప్తా గారు. అదే కొనసాగిస్తూ కూడా అదే స్ఫూర్తితోటి, అదే ఆరోగ్యంతో కూడా ఆయన ఉండడం, ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ, మన యోగ భారత్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి సుకుమార్ గారు ముందుగా 2 విషయాలు మాట్లాడి తర్వాత సీనియర్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. సుకుమార్ గారు ఉన్నారండి? సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ అండి. 4th ఇయర్ కంప్లీట్ చేసుకోవడం అనేది ఈ సమయాల్లో యోగ భారత్ ఫౌండేషన్ కి చాలా అవసరం, అండ్ మనకు కూడా చాలా అవసరం యాక్చువల్గా. ఎందుకంటే ఈ రోజున కమర్షియల్ లేనిది లేదండి. ఈ రోజున కమర్షియల్ గానే ఆలోచిస్తారు అందరూ కూడా, కమర్షియల్ గానే మనుషులు అలాగే తయారయ్యారు, టీచర్లు అలాగే తయారయ్యారు, అట్లాగే అందరూ అట్లాగే ఉన్నారండి. ఏదో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసేస్తే అయిపోతుంది అనే ఫీలింగ్ అందరికి. కొంతమందికి యోగాలో జాయిన్ అయ్యామని పేరు చాలండి, యోగా చేశామా లేదా కాదు, యోగాలో జాయిన్ అయితే చాలు. అలాంటి రోజుల్లో ఇలాంటి యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా మనము ఈ యోగాన్ని చేసి ఇన్ని అనుభవాలను పొందుతూ ముందుకెళ్తున్నామంటే చాలా గొప్పది యాక్చువల్గా కూడా. బేసిక్ గా చెప్పాలంటే నాకు ఫస్ట్ నుంచి నచ్చేదేనండి ఈ పాజిటివిటీ అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైనా పాజిటివ్ గా ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి కూడా. అండ్ నేను జాయిన్ అయిన తర్వాత యోగాలో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 18 months అవుతుంది నేను జాయిన్ అయ్యి కూడా. జాయిన్ అయిన తర్వాత నేను చూసింది ఏంటంటే సార్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ బాగా నచ్చారు. మన సార్ బాగా నచ్చారు. అంటే యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా ఇంకా చాలా ముందుకి సమాజానికి చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను అనేక కార్యక్రమాలు సార్కి చెప్పటం, లేకపోతే ఆయన కూడా యాక్సెప్ట్ చేయటము, అలా ముందుకెళ్తున్నాము. అండ్ మోర్ ఓవర్ అసలు మన యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా చెప్పే యోగా తరగతుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీర్ఘకాలిక వ్యాధులు అయితే ఉన్నాయో, మన ఇప్పుడు మన గుప్తా గారు చెప్పినట్టుగా వాళ్ళ మిసెస్ ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి, వెరికోస్ వెయిన్స్. నేను ఈ ఊర్లో హైదరాబాద్ లో వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళలో ఎంతో మందిని చూశానండి ఈ వెరికోస్ వెయిన్స్ బాధపడే వాళ్ళు. ఎంత బాధపడతారంటే అవంతా కాళ్ళు ఉబ్బిపోయి ఇలా నరాలు కనపడుతూ బ్లడ్ వస్తూ అట్లా చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన క్లాస్ లో నా మోహన్ ఉన్నాడు, నా కజిన్, వాడికి ఇబ్బంది పడేవాడు. వాడు చాలా రిలీఫ్ అయిపోయాడు క్లాస్ లో జాయిన్ అయ్యి మన దగ్గర కంటిన్యూ అవుతున్నాడు. ఆల్మోస్ట్ సురేష్ మోహన్ ఒకేసారి జాయిన్ అయ్యారు. 1 year అయిపోతుంది ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు. మోహన్ ఇంత బెనిఫిట్ పొందాడు. అలాగే లక్ష్మణరావు గారు ఆ బ్యాక్ పెయిన్ తో ఉండి ఆయన రిలక్టెంట్, అసలు మన దగ్గర జాయిన్ అవడానికి అసలు ఇష్టపడలేదు. అదేంటి సుకుమార్, నేను 1.5 hour వాకింగ్ చేస్తాను, నేను ఏ రోజు కూడా నాకు అసలు అవసరం ఉండదు యోగాతో అనేవాడు. ఈ రోజున జాయిన్ అయ్యి ఎంత ఇష్టపడుతున్నా అంటే యోగాని, రోజు వచ్చి నాకు ఇట్లాగా సార్ ఇట్లా ఆసనం చెప్పారు, ఇది చాలా బెనిఫిట్ గా ఉంది, నేను ఇంత బాగా చేయగలిగాను అని చెప్తుంటే నేనే ఇంకా అంటాను, సార్ రోజు చెప్పమాకండి సార్ అని. అంటే ఆయన ఏం సుకుమార్ని చెప్పొద్దా అంటాడు ఆయన. అంటే ఆయన ఫీలింగ్ అట్లా అన్నమాట. ఆ ఫీలింగ్ ని మనం రోజు ఎంతమంది దగ్గర చూస్తున్నామో చూడండి. అంటే బేసిక్ గా మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. అంటే ఒకటి చెప్పేసారు, నేను బెనిఫిట్ పొందానా లేదా అని పక్కన పెట్టినా, అంటే నాకు అవసరం ఉంటే బెనిఫిట్ వస్తుంది గ్యారంటీగా. మీరు చెప్తారు బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు చేయండి, లేనోళ్ళు చేయొద్దు, లేనోళ్ళు ఎన్నైనా చేయొచ్చు అంటారు. మేము అన్ని ఆసనాలు చేస్తాం, ఏది కూడా ఆపేది లేదు, ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటాం. ఈవెన్ రీసెంట్ గా మా వదిన కూడా జాయిన్ అయింది. మా వదిన కూడా ఒక 1 month అయిందండి జాయిన్ అయ్యి. షీఈ్ వెరీ లైక్ హ్యాపీ అన్నమాట. చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది హాయిగా, నాకు నా పనులు నేను బాగా చేసుకోగలుగుతున్నాను ఇదివరకటి కంటే కూడా. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అంటే నేమ్ తీసుకుంటే గనక చాలా మంది ఉన్నారు ఇట్లాగా. అంటే మీ యొక్క
అనుభవాలను పంచుతున్నారు రోజు. బేసిక్గా చెప్పాలంటే సార్, యోగా క్లాసుల తర్వాత మనం చెప్పే అనుభవాలను ఉండదు చూసారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారండి. చూసాం మనం ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది వాళ్ళు ఎప్పటి నుంచో బాధన పడుతున్నప్పుడు ఈ రోజు సడన్ గా తగ్గిపోయి నార్మల్ గా తిరుగుతూ అందరితో హ్యాపీగా ఉంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటది. ఆ రోజంతా మనం అట్లాగే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇదే తీసుకెళ్లి మనం అందరికి చెప్తున్నాం, మనం జాయిన్ చేస్తున్నాం. మనం వచ్చినప్పుడు, నేను జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారో ఈ రోజున ఎక్కువ ఉన్నారు. కానీ నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను సార్కి, సార్ ఇది చాలా మంది రీచ్ అవ్వాలి సార్, ఇది సరిపోదు. ఈ 200 మంది 200 మంది వస్తుంటారు, సరిపోదండి ఇది. ఇది మాక్సిమం రీచ్ అవ్వాలని చెప్తున్నాను. మనందరూ మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే యోగం ఉంటేనే యోగాలోకి వస్తారని చెప్తారు సారు. యోగం ఉంటేనే యోగాలో వస్తారు, కానీ కంటిన్యూ అవ్వేది మాత్రం రియల్ గా యోగం ఉండాలి వాళ్ళకి. యోగాలో రాగానే యోగం రాదు. అది కంటిన్యూగా ఇట్లాగే 1 ఇయర్ 2 ఇయర్స్ సార్ చెప్పారు. ఇప్పుడు చూసారా, 1 ఇయర్ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అనుభవాన్ని పంచుకోండి అని చెప్పారు. సో ఇదేంటంటే ఇది కంటిన్యూటీ లైఫ్ లో కంటిన్యూ అవుతే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. అంతేగాని ఏదో మనకి 2 నెలలు తగ్గిపోయింది, 4 రోజులు తగ్గిపోయింది, ఇంక మానేద్దాంలే అనే ఆ ఫీలింగ్ తో ఉంటే మాత్రం మనం ఏంటంటే ఈ వయసు ఏదైతే ఉందో మనకి ముందుకు వెళ్ళేది కానీ వెనక్కి వచ్చేది కాదు. ఆ వయసులో ఉన్నప్పుడు మనము మన బాడీని కొద్దిగా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంచాలి కంపల్సరీగా. మొన్న ఈ మధ్యన పేపర్లో కూడా వేశారు చూడండి, న్యూస్ పేపర్లో. మన ఇండియన్స్ లో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న యంగ్ బాయ్స్ తక్కువైపోయారంట అసలు. కనీసం ఎవరు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయరు. మన కాలేజ్ అని ఎట్లా తయారేనంటే కనీసం ప్లే గ్రౌండ్ కూడా ఉండదు వాళ్ళకి. జస్ట్ చదువులు చదువులు చదువులు. హెల్త్ లేకుండా చదువులు ఎందుకండి? ఎంత చదువుకున్నా మాత్రం ఏం లాభం ఉంది? ఎన్ని చూస్తున్నాం మనం, హార్ట్ అటాక్స్ కానీ అట్లాంటివన్నీ. ఎంత రికవరీ లేకుండా టైం కూడా ఇవ్వట్లేదు అసలు, అలా కూలిపోతున్నారు అంతేగా. అలాంటి వాళ్ళకి ఫిజికల్ హెల్త్ కంపల్సరీ. ఫిజికల్ హెల్త్ అంటే వాకింగ్ అంటారు, డాక్టర్స్ చెప్తారు 10,000 స్టెప్స్ చేయండి అని చెప్పేసి. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. నేను చూశాను, నేను ప్రాక్టికల్ గా చూశాను. నేను ఇందాక లక్ష్మణరావు గారు చెప్పాను చూడండి, ఆయన 10,000 స్టెప్స్ రోజు వేసేవాడు ఆయన. కానీ ఆ ఆనందానికంటే ఈ రోజు ఆనందం ఎక్కువ పొందుతున్నాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం కంపల్సరీ ఏదో వాకింగ్ చేయాలంటే చేయండి, ఇట్స్ మ్యాండేటరీ అనుకున్నప్పుడు 2,000 3,000 స్టెప్స్ కంపల్సరీ చేసుకోండి. కానీ యోగాని మాత్రం మిస్ చేయమాకండి కంపల్సరీగా. ఎందుకంటే యోగాలోనే మన ఆరోగ్య రహస్యం ఉన్నది. అందులో మన యోగ భారత్ ఫౌండేషన్ జరిగే యోగ థెరపీ క్లాసుల్లో సార్ చెప్పే మంచి మాటలు కానీ, లేదా వేరే వాళ్ళు పంచుకునే మంచి మాటలు కానీ అసలు మనల్ని ఆ రోజంతా పాజిటివ్ వైబ్స్ నింపేసి చక్కగా ముందుకెళ్ళేట్టు చేస్తుంది. చూడండి, ఈ రోజున మా మదర్ మాట్లాడతారు, 75 ఇయర్స్ ఆవిడకి. అంత మంచిగా మాట్లాడతారు. అంటే ఆవిడకి ఒక ఇదే అనమాట, ప్రతి నెల కూడా అంత ఎవరో ఒకరిని జాయిన్ చేయాలనే కుతూహలం ఎక్కువ ఆవిడకి. అలాగే మా తమ్ముడు సురేష్ ఎంత చక్కగా మాట్లాడు. వాడు ఇద్దరికి లెక్చరర్ గా పనిచేసేవాడు. దాని ప్రకారంగానే వాడు చాలా చక్కగా నోట్ చేసుకొని పద్ధతిగా మాట్లాడి మన ఫౌండేషన్ లో జరగాల్సిన కార్యక్రమాలకు కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు. అలాగే శశికాంత్ కూడా అంతే. సో ప్రతి ఒక్కళ్ళు, మన మంజుష గారు చూడండి, ఆవిడ డాక్టర్ అయి ఉండి సార్ చెప్తే ఏదైనా సరే ఓకే అంటది. ఆవిడ ఒకటే మాట, ఇంకేం ఉండదు. సో ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి మన యోగ భారత్ ఫౌండేషన్ ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మీ తోడ్పాటుని అందించాలి. అందిస్తే కనుక మనం సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాము కంపల్సరీగా. సో ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటంటే ఏదో ఒక విధంగా యోగ భారత ఫౌండేషన్ ముందుకెళ్ళాలి. ఈ ఆరోగ్యాన్ని సమాజానికి పంచడంలో మీ తోడ్పాటుని మీరు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ వన్స్ అగైన్ సార్. మీకు ఈ 4వ ఏడు అయిపోయి 5వ ఏడులో అడుగు పెడుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు గారు, వాల్యూమ్ కొంచెం ఉంటే పెంచండి, తక్కువగా వస్తుంది కొంచెం. వాల్యూమ్ ఇప్పుడు నేను మాట్లాడింది వినిపిస్తుంది లేదా, రావట్లేదని చూడండి. ఇప్పుడు పర్వాలేదండి, ఇందాక అంటకంటే కొంచెం పెంచండి. ఒక రోజు బాగా ఎక్కువ వస్తుంది, అలాగే లేదండి. కొంచెం అది పెంచండి. వాళ్ళ సిస్టమ్ ఏమన్నా డిఫరెంట్ ఉండొచ్చండి. వాల్యూమ్ బాగానే ఉంది గురువు గారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా రోజు కన్నా ఎక్కువ వస్తుంది.
సౌండ్ తక్కువగా వస్తుంది. అది ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అది డిఫరెంట్ అక్కడ ఉండొచ్చు అండి. ఇక్కడ బాగుందండి, అంత బాగానే ఉంది. ఒక రోజు చాలా బాగా ఎక్కువ వస్తుంది, చాలా క్లారిటీగా ఉంటుందండి ఒక రోజు. అది నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది, నెట్ పెట్టి ఉంటుంది. ఓకే అండి. తర్వాత మన నాగేంద్ర బాబు గారు ఉన్నారండి, ఉంటే ఒక 2 విషయాలు. ఆయన ఎప్పుడు వీడియో ఆఫ్లో ఉంటుంది, ఉంటే ఒకసారి 2 విషయాలు మాట్లాడండి. ఆయన కూడా 4 సంవత్సరాలు పూర్తి చేశారు. తర్వాత గురువు గారికి యోగాసకులు థ్యాంక్ యూ. గురువు గారికి యోగాసకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ యోగా కార్యక్రమంలో 4 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నానంటే కేవలం గురువు గారి యొక్క చెప్పటం కానీ, ఆయన చేసే విధానం కానీ, అన్ని విధాల సమాజం పట్ల కూడా గురువు గారు చేస్తున్నటువంటి కృషికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను కూడా నా జీవితాంతం యోగా క్లాసులో కంటిన్యూ అవుతాను. అదేవిధంగా యోగా భారత్ ఫౌండేషన్ ద్వారా గురుగారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో హర్షణీయము. అదేవిధంగా ఆ యోగా భారత్ ఫౌండేషన్ కి నా వంతు సహకారం అందిస్తానని, అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ యోగా భారత్ ఫౌండేషన్ గురించి కానీ, యోగా ఈ క్లాసుల గురించి కానీ ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని సమాజం పట్ల గురువు గారికి ఉన్నటువంటి ప్రేమను మనం కూడా ఈ సమాజంకి అందించే విధంగా గురువు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, యోగా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత సుజాత గారు మరియు వినోద్ గారు, వాళ్ళు కూడా గత 4 సంవత్సరాలు పూర్తయిందండి. వాళ్ళు కూడా 2 విషయాలు. అనవట్లేదండి? చూస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే, ఆన్ చేయండి. మీ కెమెరా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బానే ఉందండి, బానే ఉంది. గురువు గారి ప్రణామం. యోగ సభ్యులందరికీ నా క్లాసెస్. యాక్చువల్గా గుప్తా గారు చెప్పినట్టు కరోనా టైంలో మేము కూడా వాకింగ్ చేయడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న రోజుల్లో యూట్యూబ్ లో మా మిస్సెస్ సెర్చ్ చేస్తే సార్ కొన్ని సెషన్స్ కనిపించినాయి. సో అవి చూసి ఇప్పుడు మేము బాగా ఇంప్రెస్ అయ్యి సార్ని కాంటాక్ట్ చేసాం. కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా మాట్లాడితే సార్ మమ్మల్ని మీరు ఏమేమి చేస్తున్నారో చేసి మీరు వీడియో తీసి మాకు పంపించండి అని చెప్పేవారు. మేము అలా డిస్కషన్ చేసి సార్ ఇలా కాదండి, మీరు క్లాసులు తీసుకోండి ఆన్లైన్ అని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే సార్ దాని ఫీజిబిలిటీ అది చూసి ఆగస్ట్లో ఫైనల్ గా స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ లో మేము, గుప్తా గారు, కొంతమంది ఒక 20 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. నిజంగా గుప్తా గారు చెప్పినట్టు మేము చాలా అదృష్టవంతులు. సో యాక్చువల్గా యోగా మనం అనుకుంటాం నేర్చేసుకుని మనం చేసేయచ్చులే అని అనుకుంటే మాత్రం అది సాధ్యపడేది కాదు. ఎందుకంటే అది మనం చేయాలనుకుంటాం, ఈ రోజు వద్దులే రేపు వద్దులే అని మానేస్తూ ఉంటాం. అయినా గురువు గారి ఎదురుగుండా ఉండి యోగా చేస్తే అదొక మనకు ఒక తృప్తినిస్తుంది. ప్లస్ ఏంటంటే యాక్చువల్గా థామస్ గారిని, త్రివేణి గారిని, ఇలాగ వీళ్ళందరినీ చూసినప్పుడు, గుప్తా గారిని వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిత్య నూతన యవనంగా ఉండి ఎప్పుడూ మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు.
సో యోగా ద్వారా మేము బెనిఫిట్ అవుతూనే ఉంటాం. ఎందుకంటే యోగా లేకపోతే ఈరోజు ఈ విధంగా కూర్చునే పరిస్థితి ఉండేలేదు. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అని మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఉద్యోగరీత్యా బయట శ్రమించేది తక్కువ, ఎక్కువ 24 hours, మోర్ దెన్ 10 to 12 hours చైర్లోనే కూర్చుని ఉంటాం. సో ఇంతకుముందు యాక్చువల్గా నాకు కూడా కొంచెం బాగా బ్యాక్ పెయిన్ సివియర్గానే ఉండేది. నేను యోగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ ఉంటాం. కానీ నేను ఇప్పుడు కంటిన్యూస్గా ½ an hour, 1 hour, 2 hours కూడా కింద కూర్చోగలను, లేకపోతే మెడిటేషన్లో కూర్చోగలను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యోగ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడచ్చు. ఓకే, పర్మిషన్ ఇచ్చాను. కెమెరాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఫేస్ ఒకటే కనపడుతుంది. గురుగారు అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా. బాగుందండి, ఇప్పుడు చాలా బాగుంది. హలో ప్రసాద్ గారు మాట్లాడండి సార్. సార్, నేను యోగాలోకి వచ్చి అదే యోగా ప్రయాణం 4 సంవత్సరాలు అయితే నా ప్రయాణం 2 సంవత్సరాలు అండి. నేను యోగా జాయిన్ 2 సంవత్సరాలు అయింది. మీరు అన్నట్టు యోగా ఉండాలి సార్. యోగాలో రావాలంటేనే యోగా కొనసాగించాలన్నా కూడా యోగా ఉండాలి. ఎందుకంటే అండి యోగా స్టార్ట్ చేసిన మీరు చెప్పినట్టుగా చాలా ఆటంకాలు వస్తాయి. ఏ చిన్న ఆటంకం వచ్చినా మనం ముందు యోగా మానేస్తాం, గ్యారంటీ. వన్స్ మానేస్తే అంత ఈజీగా మళ్ళీ ఎంటర్ అవ్వలేమండి యోగాలోకి. ఎందుకంటే నేను కూడా యోగాలో చేసి పూర్తిగా నమ్మకం కలక్క 3 months మానేశానండి. అవుతుందా అవదా అని నేను కూడా సమ్ ఇష్యూతో వచ్చానండి. ఇష్యూతో వచ్చి 3 months యోగా చేసిన తర్వాత నమ్మకం సరిపోక ఎందుకో అవదేమో అని చెప్పి నేను మానేశాను. మానేసిన తర్వాత అనిపించిందండి, యోగా చేసినప్పుడు ఉన్నంత హెల్తీగా నేను తర్వాత లేనండి. అప్పుడు అనిపించింది దీన్ని మించింది లేదు, మన అనవసరంగా ఒక మంచిదాన్ని చేజార్చుకుంటున్నాము అని చెప్పి అనిపించి నేను మళ్ళీ గురువు గారికి ఫోన్ చేసి ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ 2023 జనవరిలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు 1 month కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. సో నేను యోగా జాయిన్ అయ్యి అందుకనే 2 years అయిందండి. నేను బ్యాక్ పెయిన్ అనగానే వీపీ నొప్పిగా ఉండడం అనే చిన్న కారణంతో నేను యోగాలో రావడం జరిగింది. అంటే ఏదో చిన్న అనారోగ్యం, ఏదో చిన్న ఇబ్బంది వస్తేనే కానీ మనం ఆరోగ్యం మీద దృష్టి పెట్టమండి ఎవరైనా సరే. జరుగుతున్నంత కాలం కూడా అందరూ కూడా బాగానే ఉంది, నాకెందుకు అంటారు. వన్స్ చిన్న తేడా వస్తేనే దేన్నైనా ఆశ్రయిస్తాం. కాకపోతే సార్ ప్రతి ఒక్కరూ ఈజీగా స్టార్ట్ చేసి ఇది వాకింగ్, ఈజీగా మానేసేది కూడా వాకింగే. ఎందుకంటే దానికి ఏ గురువు అవసరం లేదు. బరువు పెరిగింది వాకింగ్, లేదు ఒంట్లో ఫ్రీగా ఉండలేదు వాకింగ్, ఇలా అందరూ మొదలెడేస్తున్నారండి వాకింగ్. నేను యోగా గురించి చాలా మందికి చెప్పాను. నేను మీ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నన్ను చూసి మా టీచర్లు 10 మంది జాయిన్ చేస్తారు యోగాలో మన క్లాస్లో. అందులో ప్రెజెంట్ జస్ట్ 3 మాత్రమే కొనసాగుతున్నారు, మిగిలిన 7 మానేశారు. నేను ఏంటంటే చాలా బాగుంది కానీ ఎర్లీ మార్నింగ్ ఇంచుమించు ఒక 2 hours యోగాకి స్పెండ్ చేయవలసి వచ్చేస్తుంది. ఆ టైంలో పిల్లల్ని స్కూల్ పంపడం ఇవన్నీ ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కారణం చెప్పారు వాళ్ళందరూ కూడా. 1.5 గంట సమయం దీని మీద పెట్టడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అన్నారండి అందరూ కూడా. మానేసిన వాళ్ళు అందరూ కూడా అదే కారణం చెప్పారు. తెల్లవారుజామున లేకడం, 1.5 గంట యోగా చేయడంతో పిల్లలు స్కూల్ టైమింగ్స్ ఇబ్బంది అవుతుంది, అందుకే మానేసి అన్నారండి. నేను అందరిని చాలా మంది మోటివేట్ చేశానండి. డైరెక్ట్ గా నన్నే చాలా మంది అడుగుతున్నారు, ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది, ఏం చేసావు అని అడిగారండి. నేను 10 kgs తగ్గినండి 3 months లో. 3 నెలలు 10 kgs తగ్గింది. నేను 82 ఉన్నానండి, యోగాలోకి వచ్చిన తర్వాత 72 అయ్యాను. ఇప్పటికీ కూడా నాకు చాలా హెల్దీగా, చాలా తేలిగ్గా, నా ఏజ్ మా వాళ్ళు అదే అంటారు, ఇంటర్మీడియట్ ఆ దశలో ఉన్నలా కనిపిస్తున్నావు ఇప్పుడు నువ్వు అని చెప్పి అన్నారండి. కాబట్టి యోగా చాలా అద్భుతం సార్. అందులో కూడా మీరు చెప్పడం మరీ అద్భుతం. ఎందుకంటే సినిమాలు చాలా మంది తీస్తారు, బట్ రాజమౌళి సినిమా మనందరికి ఎందుకు నచ్చుతుందంటే ఆయన ట్రీట్ చేసే విధానం అలా ఉంటుంది కాబట్టి.
అలాగా గురువులు సరైన గురువు దొరకడం కూడా అదృష్టం అండి. జనరల్ గా మీరు చెప్పారు చూసారా, 20 సంవత్సరాల బ్యాక్ మీరు ఏదో ఊర్లో చిన్న క్యాంప్ పెట్టి 20 మందిని ట్రైనింగ్ ఇచ్చి మ్యాట్ పట్టుకురండి, వైట్ డ్రెస్ వేసుకురండి అని చెప్పేవారు. ఆ టైంలో కూడా మాకేమనిపించింది, ఇంత బరువు ఉన్నాం, వాళ్ళ ఆసనాలు అంటారు, మన కాలు వంగుతుందా చెయ్యి వంగుతుందా, ఆ 10 మంది ముందు చేయకపోతే ఏదో నామోషిగా ఉంటదేమో, సిగ్గుపడాలేమో అని అనిపించింది. మీరు అప్పుడు క్యాంప్స్ పెట్టి టైంలో, ఆ టైంలో కూడా మీ పేరు నేను విన్నాను. మా కొత్తపల్లిలో యోగా సెక్షన్ పెట్టినప్పుడు అంతమంది ముందు వైట్ డ్రెస్ చేసుకెళ్తాం, ఏదో ఆసనాలు చెప్తారు, మనం చేయలేకపోతే సిగ్గుగా ఉంటదేమో అని చెప్పి అనిపించి రావడం మానేశాను. ఏదో 2 డేస్ చెప్పేస్తారు వెళ్ళిపోతారు, తర్వాత మనం చెయ్యాలి కదా అనిపించింది. కానీ మీరు ఆన్లైన్ యోగా రావడంతో ఈ మొహమాటాలన్నీ పోయేశారు. మన ఇంటి దగ్గరే చేయడం వల్ల మనల్ని ఎవరు చూడరు, తప్పు వచ్చినా మీరు కరెక్ట్ చేస్తారు అని అనిపించి యోగాలో జాయిన్ అయ్యాను సార్. భయం భయంగానే జాయిన్ అయ్యాను. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. నా వెయిట్కి 82 వెయిట్కి యోగా చేయాలంటే కొంచెం, మీరు చెప్తుంటే నేను అప్పుడప్పుడు వీడియో కూడా ఆపేసుకోండి, ఎందుకంటే అవి కరెక్ట్ గా నాకు ఆసనాలు వచ్చేవి కాదు, చెమటలు పడేసి. సో తర్వాత నాకు తెలియకుండానే మీరు చెప్పినట్టు నెమ్మదిగా శరీరం ఫ్లెక్సిబిలిటీ రావడం, యోగాలోని ఫీల్, ఆ గంటన్నర సేపు కదలకుండా క్లాస్ చేస్తే వచ్చే అనుభవం నాకు నచ్చి, నేను మా సిస్టర్ కూడా చెప్పానండి. మా సిస్టర్ కూడా టీచరే, తను కూడా 1 ఇయర్ నుంచి కంటిన్యూగా చేస్తుంది. నేను చాలా మందికి చెప్పాను సార్, కానీ ఇంత గొప్ప సబ్జెక్టు, అది మన భారతీయ సంపద అవడం, అది మనం గుర్తించకపోవడం చాలా బాధగా ఉంది సార్. అన్ని చేస్తున్నారు కానీ యోగాకి రావటం లేదు. అంటే ఫైనల్ అనమాట అండి. అన్ని దశలు దాటేసిన తర్వాత చివరిలో యోగానే తీసుకుంటున్నారు. మొదటే యోగాని తీసుకుంటే ఇంక దేన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ విషయం అందరికీ తెలియట్లేదండి. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఎవరినన్నా ఒక 50 మందినో 100 మందినో మేము పనిచేసి ఉద్యోగ సంస్థల్లో గ్యాదర్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం అండి. అంటే మన సుకుమార్ గారు, సురేష్ గారు వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళడం కానీ, లేదా జూమ్ ద్వారా కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇప్పించడం. అలాగే మా టీచర్ వర్గంలో మేమందరం ఒక 100 మంది 200 మందినో గ్యాదర్ చేస్తే, మీతో మాట్లాడిస్తే, సార్ ఈ మధ్య ఒక 1 వీక్ ఉచితంగా యోగా నేర్పబడును, 1 వీక్ నేర్పబడును అని చెప్పి వాట్సాప్ లో ఫేస్బుక్ లో తిరుగుతుందండి. అందులో చాలా మంది జాయిన్ అవుతున్నారు. 1 వీక్ అయిన తర్వాత ఆయన మీకులాగే డైలీ ఆన్లైన్ లో క్లాసులు చెప్తున్నారు. 1 వీక్ ఉచిత యోగా అని చెప్పి పెడుతున్నారు. నేనేమంటున్నానంటే, మా మండలంలో టీచర్స్ ఒక 100 మంది 100 మందిలో గ్యాదర్ చేస్తే మీరు ప్రత్యక్షంగా రావడం కానీ, లేదా జూమ్ లో కానీ వాళ్ళకి మీరు యోగా మీద అవగాహన కల్పిస్తే, వాళ్ళు కూడా అలాగే ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ అవగాహన కల్పిస్తే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను సార్. నేను నా ప్రయాణం లైఫ్ లాంగ్ కొనసాగించాలని, నా ద్వారా ఇంకా ఎంతో మందిని యోగాలో జాయిన్ చేయించాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడారు. ఓకే అండి, నెక్స్ట్ అండి. ప్రణామాలండి. నమస్కారం. నమస్కారం. ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా 4 సంవత్సరాలుగా ఇలా మాకు ఇలాంటి గొప్ప విద్యని నేర్పి ఎంతో మందికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించినందుకు మొదటగా యోగా భారత్ ఫౌండేషన్ తరఫున మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను గురువు గారు. నాకు తెలిసి ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా యోగా క్లాసులు ఇండియాలో పోసే మీరు తప్పితే ఎవరు ఉండుంటారో నా యొక్క ఊహ గురువు గారు. 99% ఉండరు. అద్భుతం గురువు గారు, నిజంగా యోగ విద్య చాలా గొప్పది. ముందు నేను చిన్న కీర్తన వాడి నేను మాట్లాడతా గురువు గారు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమల హిత కమల ప్రియ కమలేక్షణ
కమలాసనంత గరుడ గమన శ్రీ కమలనాభని కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు పరమయోగి జన భాగదేయ శ్రీ పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరత్పర పరమాత్మ పరమాణు రూప శ్రీ పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. గురువు గారు పంచభూతాల్లో మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాల సమన్వయమైనటువంటి ఈ దేహం వాత పిత్త కఫంతో కూడినటువంటి ఈ దేహం ఎలాంటి బ్యాలెన్స్ తప్పినా అనారోగ్యం వచ్చినప్పుడు నేనున్నానంటూ యోగా వసతి గురువు గారు ఆ యోగాని జనం దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. ఎలాంటి జబ్బు అయినా నయం చేయగలిగినటువంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విత్ నో టాబ్లెట్ నయం చేయగలిగినటువంటి ఈ యోగ విద్యని జనం ఆశీర్వదించలేకపోతుంది. ఎంత గొప్ప విద్య అంటే ఎలాంటి మందులు అవసరం లేదు, ఎలాంటి జబ్బు అయినా తగ్గుతుంది. సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత కరెక్టో యోగాలో చెప్తే జబ్బు తగ్గడం అంత కరెక్ట్. కొంతమంది ప్రకటనలు ఇస్తూ ఉంటారండి 99.99 నా ఉద్దేశంలో 1 is greater than 99 అని లోతుగా ఆలోచిస్తే 1 is 19 greater than 19. ఇక్కడ 100% యోగా 100% గ్యారెంటీ. ప్రపంచంలో కల్తీ లేని నాకు అనుభవం రెండే గురువు గారు. ఒకటి అగ్ని, రెండు యోగా. యోగాలో ఎలాంటి కల్తీ లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నేను యోగాలో చేరిన తర్వాత అనేకం నేర్చుకున్నాను గురుగారు. అసలు నా శరీరంలో ఎలాంటి అనారోగ్యం లేదు. 73 గోయింగ్ ఆన్, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు గురువు గారు. పైగా రకరకాలైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాను. లోక జ్ఞానం నేర్చుకున్నా, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకున్నా, బ్రహ్మ జ్ఞానం నేర్చుకున్నా. లోక జ్ఞానం మంచిదే, ఆధ్యాత్మిక జ్ఞానం అంతకంటే మంచిదే. ఈ రెండు కలిసింటే సమాజానికి ఇంకా మంచిది. అందుచేత ఆత్మజ్ఞానం సూర్యునితో పోల్చారండి. అన్ని జ్ఞానాల కంటే గొప్ప ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనిషికి నేను ఆత్మజ్ఞానం పొందేనని తెలుస్తుందో ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్య అయినా ఫేస్ చేయగలడో ఆ ధైర్యం వస్తుంది గురువు గారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం కనుక అతనికి వచ్చిందని తెలుస్తుందో ఆయనలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది, పశ్చాత్తాపం కనిపిస్తుంది, మాటలో తేడా కనిపిస్తుంది, ఆలోచనలో తేడా కనిపిస్తుంది, సమాజం అంతా బ్రహ్మాండంగా కనిపిస్తుందండి. నేను అనేది పోయి మనం వస్తే దాంట్లో ఎంత అర్థం ఉందో మీలో ఆలోచించుకోండి. అహం బ్రహ్మస్మి, ఐఆమ్ గాడ్, తత్వమసి, యు ఆర్ గాడ్, ఐఆమ్ ఆత్మ బ్రహ్మ, మనలో ఉన్నటువంటి ఆత్మే బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, నీలో ఉన్నటువంటి జ్ఞానం బ్రహ్మ. ఇంత జ్ఞానాన్ని నేను యోగాలో చేరినాక గురువు గారి దైవాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చెప్పింది గీతాచార్యుడు అర్జునుడికి శ్రీకృష్ణుడికి చెప్పినటువంటి విషయాలు. ఎంత జ్ఞానం నేర్చుకున్నాను గురుగారు. నా ఆరోగ్యం బాగుపడడం తర్వాత అసలు నా శరీరంలో ఎలాంటి అనారోగ్యం లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి అండి. థ్యాంక్ యూ అండి. సురేష్ గారు. యోగాభిలాషులందరికీ శుభాభినందనలు అండి. సో అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పుకుంటూ ఉంటారు. సో అయితే అందుకని నా పందాన్ని నేను కొంచెం డిఫరెంట్గా మార్చుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ
మనం ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే నేను జాయిన్ అయ్యి 1 year అయిందండి. సో నన్ను జాయిన్ చేసింది మా అన్నయ్య సుకుమార్. 4 నెలలు నన్ను నెట్టి 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 చివరికి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు కూడా ఇదే మాట గురుగారికి చెప్తే గురుగారు ఒకటే మాట అన్నారు. సో మీరు మీ అంతటా మీరు ఇంట్రెస్ట్ గా చేరలేదు, సో వాళ్ళు నెడితే మీరు చేరినట్టుగా మీరు చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో అది జాయిన్ అయ్యాను. బట్ ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నా కంటిన్యూటీ. నా కంటిన్యూటీ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఈ కొత్త కొత్త ఆసనాల మీద మనకుండే దాహార్త ఏదైతే ఉందో అది గురువుగారు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఏ రోజు అబ్సెంట్ అయితే ఏది మిస్ అవుతానో అనే ఫీలింగ్ లోకి తీసుకెళ్ళిపోయారు. సో అట్లాగా ప్రతిరోజు కొత్త రోజు, ప్రతిరోజు కొత్త రోజు, ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఆసనమే. నేనేమనుకుంటానంటే ఇవాళే ఫస్ట్ టైం ఏమన్నా చేయిస్తున్నారేమో నేను జాయిన్ అయ్యాక అనుకుంటాను. బట్ క్లాస్ అయిపోయేటప్పటికి ఇక్కడ మనకి 4 years కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, 3 years కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా ఇవాళ ఇప్పటిదాకా మీరు ఇది చెప్పలేదు గురువు గారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇవాళకి కూడా అంటున్నారంటే 4 ఏళ్లుగా గురువు గారి ఈ ఆసన సంపద ఏదైతే ఉందో అది నాకు తెలిసి ఎప్పటికీ తరగని ఆస్తి అది గురువు గారి దగ్గర. సో అలాంటిది ఎప్పుడు చెప్తుంటారు గురువుగారు కొన్ని వేల ఆసనాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకు తెలిసిందే ఒక చిన్న బిందెంత. ఇంక ఈ లెక్కన మీకు చెప్పాల్సి వస్తే గనక మీ ఆరోగ్యాల రీత్యా మీ ఏజ్ రీత్యా చూసుకుంటే గనక నేను వాటిలో నుంచి కొన్ని తీసుకొని మీకు చెప్తున్నాను అని చెప్పేసి ఎప్పుడు అంటారు. సో మనం నేర్చుకునేది చాలా కొంతే అప్పటికి కూడా, ఎప్పటికప్పుడు అది కొత్తగానే ఉంటుంది, బట్ నేర్చుకునేది మాత్రం కొంతే. సో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో అట్లా ఎప్పటికప్పుడు మా ఆరోగ్యాన్ని కాపాడటానికి మీ దగ్గర ఉన్న ఆ సంపదలో నుంచి మాకు ఇస్తున్న ఆ ఈ ఆరోగ్య సూత్రాలు కానివ్వండి, మాకు ఇచ్చే మీరు పంచే జ్ఞానం కానివ్వండి, అది ఎప్పటికీ కూడాను మర్చిపోలేనిది. దానికి మీకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను గురుగారు మన క్లాస్ గురించి. సో అందరికీ తెలిసిన విషయమే, బట్ ఒక్కసారి నెమరు వేసుకుంటే కనుక బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను జాయిన్ అయిన ఈ 1 year కాలంగా, నేను జాయిన్ అయిన రోజు నాతో పాటు ఇంకొక 5-6 జాయిన్ అయ్యారు గురువు గారు. నాకు బాగా గుర్తుండిపోయిన మనిషి మాత్రం ఆకుల నాగలక్ష్మి గారు. ఆవిడ కూర్చున్నా ప్రాబ్లమే, నిల్చున్నా ప్రాబ్లమే, పడుకున్నా ప్రాబ్లమే. ఒకవేళ పడుకుంటే కనుక ఒళ్ళంతా తిమ్మిర్లు ఎక్కేసేది, అసలు నించోలేకపోతున్నానండి అది ఇది అని చెప్పి ఆ రోజు ఆవిడ మాకు నోరు కూడా తిరగలేని ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు ఆ రోజు ఆవిడ. అట్లాంటిది మన యోగాలో జాయిన్ అయ్యి స్టార్ట్ చేసిన 15 days కి ఆవిడ ఎంత హ్యాపీగా ఉందంటే ఆ హ్యాపీనెస్ బాగా చూపించింది. అలాగే 1 month అయ్యేటప్పటికి వాళ్ళ బాబాయ్ గారినో ఎవరినో జాయిన్ కూడా చేసింది ఆవిడ. బట్ 3rd monthకి వచ్చేసరికి ఆవిడ కనపడలేదు. ఆవిడ అడ్రస్ కూడా తెలియదు కనీసం. ఎన్నోసార్లు మనం క్లాసెస్ పరిచయ వేదికలు పెడుతున్నాము, ఇలాంటివన్నీ చేస్తున్నాం. అంటే ఈ యోగా అనేది జస్ట్ ఏదో ఒక డాక్టర్ కోర్సు రాసి ఇచ్చినట్టు 2 months, ఆ 2 months చేసేసి నొప్పులు తగ్గిపోయినాయి ఇంక నేను చేయక్కర్లేదు కదా అని మొదలు పెట్టి ఆపేస్తే అది డెఫినెట్గా ఏదో ఒక రోజు మళ్ళా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడాను మధ్యలో వదలొద్దు. ఎందుకు అని అంటే మనం ఇక్కడ క్లాస్కి పెట్టే ఫీజు, మనం పెట్టే మెడికల్ ఫీజులు చూస్తే గనక ఒక అపోలో హాస్పిటల్కి వెళ్తే 1200, ఇంకా వేరే కిమ్స్కి వెళ్తే 1000 రూపాయలు, వేరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా 1000 రూపాయలు మినిమం 1000 ఉంది. మేము వెళ్ళే హాస్పిటల్ మా అదృష్టం కొద్దీ తక్కువ తీసుకుంటారు అక్కడ. కానీ ఇలా మనం వాళ్ళకి వేలకి వేలు పెట్టి వాళ్ళకి ఇది చేసే బదులు హ్యాపీగా మంత్లీ ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే కనుక, లేదంటే మనం ఎంత ఫీజు పే చేయాల్సి వస్తే అంత పే చేస్తే కనుక హ్యాపీగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక 2-3 days బ్యాకే మన లక్ష్మణరావు గారు కూడా చెప్పారు, గురుగారు నేను యోగాలో జాయిన్ అయ్యాక నేను అసలు హాస్పిటల్కి వెళ్ళిందే లేదండి అన్నారు. ఎవరినో తీసుకెళ్ళడానికి నేను వెళ్ళాను కానీ నాకు ప్రాబ్లం ఉండి నేను వెళ్ళలేదు అని చెప్పేసి అన్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి? అదే పెద్ద ఎగ్జాంపుల్ మనకి.
సో ఇట్లాగా చూసుకుంటే ఇంకొక ఆవిడ ఉన్నారు. ఆవిడ జాయిన్ అయినప్పుడు ఆ ఆవిడ ప్రాబ్లం చెప్పుకుంటూ, నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయిందండి, నాకు పిల్లలు లేరండి, ఆ ఎవరో చెప్తే నేను ఇక్కడ జాయిన్ అయ్యానండి. ఆ సో మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ రావాలండి అని చెప్పేసి ఆవిడ ఏడ్చేశారు జాయిన్ అవుతున్న రోజున. అయితే ఒక 5 months కూడా అవ్వలేదు, 3-4 months కూడా అవ్వలేదు దాదాపు, ఆవిడ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆవిడకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. 3rd month ఇక్కడ అందరికీ చెప్పింది ఆవిడ. సో సో గురువు గారు చెప్పే క్లాసులు తీసుకుంటే ఎప్పుడు పీసీఓడి, పీసీఓఎస్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా ఈ ఈ ఆసనాలు చేయాలి, ఈ ఆసనాలు చేయాలని చెప్పి వాళ్ళతోటి ఫాలో అయ్యేట్టు చేసి ఎంతమంది పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ చేశారు. అలాగే ఇంకొక ఆవిడ ఉన్నారు, నాకు పేర్లు గుర్తులేవు, బట్ నేను ప్రాబ్లమ్స్ అయితే గుర్తుపెట్టుకున్నాను. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడకి న్యూరోపతి ఇష్యూ, అంటే నర్వ్స్ ఏదో ప్రాబ్లం బాడీలో. ఆవిడ ఎంతవరకు వెళ్ళానని చెప్పారంటే, నా కాలు నేను నరికేసుకుంటే గోల వదిలిపోతుంది, ఈ పెయిన్ ఇంకా నాకు రాదు కదా అని చెప్పేసి అనుకున్నారంట. అట్లాంటిది ఈ యోగాలో జాయిన్ అయిన 1 month 2 monthsకి ఆవిడ, నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో గురువుగారు, చాలా రిలీఫ్గా ఉంది, అసలు ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి అని చెప్పేసి ఆవిడ అంటం జరిగింది. సో కాలు నరికేసుకుందాం అనుకున్న వ్యక్తి ఇక్కడ జాయిన్ అయ్యి నాకు ఇలా రిలీఫ్ వచ్చింది. ఇవి దీర్ఘకాలంగా గుర్తుండిపోవాలండి. ఇవి దీర్ఘకాలంగా గుర్తుండిపోయి ఇది కంటిన్యూ అవ్వాలి. ఇదొకటి. సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వెరికోసిస్ వెయిన్స్, ఇందాక గుప్తా గారు మాట్లాడారు. ఒకసారి ఫస్ట్ టైం నేను జాయిన్ అయ్యాక ఫస్ట్ టైం వెరికోసిస్ వెయిన్స్ మీద క్లాస్ నడుస్తున్నప్పుడు, ఆ రోజు అనుభూతుల గురించి మాట్లాడమన్నప్పుడు అన్నపూర్ణ గారు వచ్చి ఆవిడ ప్రాబ్లం ఒకసారి గుర్తు చేసుకుంటూనే ఏడ్చేశారు ఆవిడ. ఆ రోజు మాట్లాడలేకపోయారు. సో ఆవిడ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అట్లాంటిది ఇవాళ ఆవిడ అది తగ్గిపోయినా అని కంటిన్యూస్గా చేస్తున్నారు. ఇవాళ 4 years కంప్లీట్ చేశారు. చాలా హ్యాపీ విషయం ఇది. ఇవన్నీ మా వైపు నుంచి మేము చెప్పుకుంటే కనుక, మీ శిష్యులుగా మా వైపు నుంచి మేము చెప్పుకుంటే కనుక ఇలాంటివి మనం కొన్ని తీసుకోవచ్చు. మీ వైపు నుంచి చూసుకుంటే ఇది ఒక యోగా భారత్ ఫౌండేషన్, ఇది ఒక ట్రస్ట్ లాగా మీరు స్టార్ట్ చేశారు. మీరు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో, చక్రాల మీద జ్ఞానం కానివ్వండి, మా బాడీలో ఉండే వేరియస్ ఎనాటమీ కానివ్వండి, ప్రతిదీ కూలంకుషంగా, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మాకు అర్థమయ్యేలాగా. రీసెంట్గా నేను ఎక్కడికో వెళ్తే బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఎవరో చెప్పి వాళ్ళ కోసం చెప్పేసి ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్స్ నేను చాలా జాగ్రత్తగా చూస్తూ వెళ్తున్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఈ L4 L5 ఈ బోన్కి మధ్యలో ఉండే గుజ్జు గురించి మీరు ఎప్పుడు చెప్తుంటారు. అది ఒక తాటి ముంజలాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు, ఒక క్రీమ్ బిస్కెట్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ తాటి ముంజ ఎలా అయితే ఉంటుందో సేమ్, జస్ట్ కలర్ మార్పు అంతే. తాటి ముంజ తెల్లగా ఉంటుంది, అక్కడ ఎర్రగా ఉంటుంది కొంచెం. సో ఇదే డిఫరెన్స్. సో అంత క్లియర్గా మీరు చెప్పే విధానం ఏదైతే ఉందో, మీరేం బొమ్మ చూపిరు, మీరేమి ఇది చేయరు, బట్ కంటికి కనబడేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంత నీట్గా ఉంటుంది మీ ఎక్స్ప్లెనేషన్. అయితే ఇవన్నీ మీరు మాకు చెప్పాల్సిన అవసరం యాక్చువల్గా అయితే లేదు. బట్ మీకున్న జ్ఞానాన్ని ఏదైతే ఉందో, మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అందరికీ పంచుకుంటే అది ఏ రోజుకి మేము మర్చిపోం. ఈ ప్రాబ్లం కోసం ఈ ఆసనం వేస్తే బెటర్ అనేది, మాకు ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్గా ఆ ఆసనం వేయడానికి, ఆ లోపల జరిగిన ప్రాబ్లం ఏంటి అనేది మేము అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా అర్థమైపోయి, ఎవరికైనా కానీ, ఫ్రెండ్స్కి కానివ్వండి, మాకు కానివ్వండి, ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది మాకు దోహదపడుతుంది ఆ నాలెడ్జ్ అని. సో ఒక ప్రాక్టికల్ క్లాస్ ఏదైతే జరుగుతుందో, ప్రాక్టికల్ మన థియరీ లేకుండా ప్రాక్టికల్ జరిగితే నాకు ఒక్కోసారి కాల్స్ కూడా వచ్చేవి ఇది వరకు, గురువు గారు థియరీ ఎక్కువగా చెప్తున్నారు, సో క్లాసెస్లో ఎక్కువ థియరీ అవుతుంది, ఇవి మామూలుగా మనం గూగుల్లో చూసుకున్నా కానీ తెలిసిపోతాయి అని చెప్పేసి అంటారు. గూగుల్లో ఎప్పుడు చూసుకుంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ అది. గూగుల్లో ఎప్పుడు చూసుకుంటారు? మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుంటాం ఆ ప్రాబ్లం గురించి, అప్పుడు మనకి నాలెడ్జ్ వస్తుంది. బట్
మనకు ప్రాబ్లం లేనప్పుడే మనకు కనుక ఒక నాలెడ్జ్ వచ్చేస్తే అప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా మనం జాగ్రత్త పడతాం కదా. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు తెలుస్తుంది కదా. సో థియరీ అక్కడ దోహదపడుతుంది మనకి నేర్చుకోవడం. సో థియరీ చెప్పినా కానీ ప్రాక్టికల్గా చేయించినా కానీ అదే ధ్యాసతోటి అదే ఇంట్రెస్ట్ తోటి మనం వినాలి కంపల్సరీగా. సో అందుకని నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫౌండేషన్, ఒక ట్రస్ట్ అనే కాదు, ఇది ఒక స్కూల్ కూడా. నీట్గా థియరీ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ పిల్లలకి టెక్స్ట్ బుక్లో చూస్తే కనుక ఏ లెసన్ అయినా తీసుకుంటే ఆ లెసన్లో ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే కనుక అదంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సంథింగ్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సంథింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ సంథింగ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సంథింగ్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఇవి లేకుండా ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ ఎక్కడా ఉండదు. మన యోగా క్లాస్ కూడా సేమ్. ఒక ఆసనమే తీసుకుంటే కనుక ఈ ఆసనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరు చేయకూడదు అనేది కూడా చాలా క్లియర్గా గురువు గారు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చేయిస్తున్నారు. సో దానివల్ల ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, గురువు గారికి ఉన్న దక్షత. ఈ దక్షత అనేది తీసుకున్నాము అంటే కనుక టోటల్ క్లాస్ బిగినింగ్ టు ఎండ్ ప్రతి ఆసనం చైర్ మీద చేయొచ్చు. 100% క్లాస్ వాజ్ డన్ ఆన్ చైర్స్ ఓన్లీ. ఒక 2 days క్లాసు కంప్లీట్గా చైర్స్ మీద చేయించారు. సో దాని మీద మీరు చేసే రీసెర్చ్ ఏంటో కనబడిపోతుంది. ఎక్కడా కనబడదు మనకి చైర్ మీద ఇన్ని ఆసనాలు చేయొచ్చు అనే విషయం ఎక్కడా కనబడదు. ఫస్ట్ టైం మన యోగా భారత్ ఫౌండేషన్లోనే అది జరిగింది. సో అది ఎలా చేయొచ్చు, కన్వీనియన్స్ అంటే ఎవరైనా చేయలేకపోతే కనుక వాళ్ళతో ఎలా చేయొచ్చు అనేది గురువుగారు చేసే రీసెర్చ్ కానివ్వండి, గురువుగారు చేసే ఇది కానివ్వండి, అది మీ దగ్గర చాలా నీట్గా కనబడుతూ ఉంటాయి గురువు. సో ఇది ఒకటి. ఇందాక థామస్ గారు చెప్పారు రెగ్యులారిటీ గురించి. ఎస్, మన క్లాసెస్ జరిగినంత రెగ్యులర్గా ఎక్కడా జరగవు గురువుగారు, అంతవరకు పక్కా. ఒకసారి మేము గుర్తు చేసుకుంటే కనుక ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక మీకు రీసెంట్గా వైరల్ ఫీవర్ రావడం, మీరు క్లాసెస్ తీసుకోలేకపోవడం, కానీ మీరు దానికోసం మీరు మీరు యాక్చువల్గా రెస్ట్ తీసుకుని మాకు రెస్ట్ ఇవ్వచ్చు యాక్చువల్గా. కానీ మీరు ఏం చేశారు, మీ డాక్టర్ని పంపించి మాకు క్లాసులు తీసుకునేట్టు చేసి క్లాస్ రెగ్యులారిటీ అనేది మిస్ చేయకుండా మాతో చేయించారు. సో అక్కడ మీ కార్య నిర్వహణ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది, మీ రెగ్యులారిటీ అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో లాస్ట్ పాయింట్ గురువుగారు ఏంటి అంటే, ఎక్కడైనా కానీ మనం మన సీనియర్స్ దగ్గరికి వెళ్తే మనం ఈ గంట సేపు అక్కడ వర్క్ చేయాలి అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, వీడు నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చాడు, సో వీడికి మొత్తం నేర్పిస్తే నాకు ప్రాబ్లం అవ్వచ్చు రేపు, సో వీడికి మొత్తం నేర్పించకూడదు, ఎంతవరకు నేర్పించాలో అంతవరకే నేర్పించాలి, అది సరిపోతుంది అని అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలా మందిని చూశాను నేను. చాలా మందిని అంటే చాలా మంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే కనుక ఈ అవుట్పుట్ వస్తుంది అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది చెప్పరు. అది చెప్తే వాళ్ళ ఉద్యోగం ఊడుద్ది, మళ్ళీ వీడు పైకి వచ్చేస్తాడనే భయం అక్కడ. బట్ ఇక్కడ కొన్ని వేల మంది యోగా నేర్పించే వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో, కొన్ని వేల మంది. ఒక్కసారి నేను యోగా గురించి ఒక పోస్ట్ పెట్టినందుకు యూట్యూబ్లో నాకు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు యోగా చేసినవి నాకు వీడియోస్ వస్తూ ఉంటాయి, అవి చూస్తూ ఉంటాను నేను. బట్ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను 100 వీడియోలు చూస్తే 100 వీడియోల్లోనూ మీరు చెప్పని ఆసనం అనేది నాకు కనపడాల ఈ రోజు దాకా కూడా. నేను అందుకే లాస్ట్ టైం కూడా నేను చాలా క్లియర్గా చెప్పా, ఐ ఛాలెంజ్ అని చెప్పాను. అంత కాన్ఫిడెంట్గా నేను ఛాలెంజ్ అనే మాట ఎందుకు వాడాను అంటే, మెయిన్ రీజన్ ఇస్ దిస్, మీరు చెప్పినంత ఇదిగా వాళ్ళు చెప్పరు, ఎవరు చేయొద్దనే విషయం అస్సలు చెప్పరు. పైగా పొరపాటున అది కానీ చూసి చేశారు అంటే వాళ్ళు అడ్డం పట్టడం గ్యారంటీ. సో మీరు మీ నాలెడ్జ్ని మీ దగ్గర మాత్రమే ఉంచుకోకుండా అందరికీ పంచాలనుకునే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా మేము అదృష్టవంతులం గురువు చెప్పాలంటే, మీ దగ్గర శిష్యరికంలో జాయిన్ అయినది. ఇంకా ఎండుకు వస్తూ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్, మళ్ళా మనిషి ఎలా ఉన్నా కానీ మీరు ఎప్పుడు ఒకటే చెప్తారు,
మీకు చేతులు కాళ్ళ వరకు వెళ్తున్నాయి కదా అని చెప్పేసి అందరికీ కాళ్ళ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయండి. చాలా మంది యోగాలో జాయిన్ అవ్వడానికి రీజన్ అదే. ఇలా బెండ్ అవ్వమంటారు, అలా బెండ్ అవ్వమంటారు, నేను చేయలేను అనే ఫీలింగ్ తోటి కొంతమంది జాయిన్ అవ్వరు. ఇందాక ఆయన చెప్పినట్టు 5 అని చెప్పేసి అన్నారు. దానితో పాటు ఇదొక పాయింట్. నేను ఇలా జాయిన్ ఇలా బెండ్ అవ్వమంటారు, అలా బెండ్ అవ్వమంటారు, ఇది నా వల్ల కాదు అంటారు. కానీ మేము చెప్తుంటాం, మీరు మాకు ఎప్పుడు చెప్తుంటారు, ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. నా చేతులు నా కాళ్ళకు అందడం అనేది నాకు 100% అయితే, మీకు మోకాళ్ళ దాకే చేతులు అందడం అనేది మీకు 100%. సో దానికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు మోకాళ్ళ దాకా వెళ్తాయి, రేపు పిక్కల దాకా వెళ్తాయి, ఆ తర్వాత కాళ్ళ దాకా వెళ్ళిపోతాయి, పాదాల దాకా వెళ్ళిపోతాయి. సో అది ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా అది మీరు సాధించగలుగుతారనేది మీరు ఎప్పుడు చెప్తారో. సో ఇవాళ నాకు ఒళ్ళుంది, నేను ఉంచలేకపోతున్నాను అనేది బాధపడాల్సిన అవసరం అనేదే లేదు. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఇస్, let us spread yoga and do yoga regularly, and we are really grateful to you, Guru garu. మీ దగ్గర జాయిన్ అవ్వడం అనేది మా అదృష్టం. మేము ఇలాగే కంటిన్యూ అవుతాము, ఇలాగే చేస్తూ ఉంటాము యోగా, మీ దగ్గరే చేస్తూ ఉంటాము. సో ఇందాక అన్నయ్య చెప్పినట్టు మా ఫ్యామిలీ నుంచే దాదాపు ఒక 15 మంది ఉన్నారు ఇక్కడ. మా వదినలు ఇద్దరైతేనేమి, మా మిస్సెస్, మా అమ్మ, మా అన్నయ్య, మా అక్కలు, మా బావగారి ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్, సో మా బావ. సో ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా నేను మా బావని చూస్తుంటాను, మా వదిన చూస్తుంటాను, మా అన్నయ్యని చూస్తుంటాను. వేరువేరుగా ఉన్నా కానీ ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చి అదొక అదృష్టం ఉంది నాకు ఇక్కడ. సో చాలా థ్యాంక్ యూ గురువు గారు. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను. ధన్యవాదాలు గురు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు తెలియజేశారు, చాలా బాగా చెప్పారు. ఎవరైనా మాట్లాడతారా? ఆన్ చేస్తున్నానండి, పూర్ణచంద్ర గారు ఆన్ చేస్తాను. ఓకే, నమస్కారం అండి గురువు గారు. నమస్కారం సార్. మీకు యోగా సభ్యులందరికీ 4 సంవత్సరాలు ఈ యోగా ఆన్లైన్ క్లాసులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందనలు. అట్లాగే మేము మీ క్లాసులో జాయిన్ అవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే నన్ను పరిచయం చేసింది మా అత్తయ్య. అట్లాగే ఇప్పుడు ఇందా సురేష్ మాట్లాడిన అన్ని కూడా 100% అక్షర సత్యాలు. ఆయన మాట్లాడిన తర్వాత ఏం లేదు, విషయాలు లేవు మాట్లాడటానికి. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు చెప్పే ప్రతి ఒక్క యోగా అంటే ఒక స్టూడెంట్ క్లాస్కి వెళ్తున్నట్టు, కాలేజీకి వెళ్తే మనం ఎంత విద్య నేర్చుకుంటామో అంత విద్య మీరు ఈ యోగా సభ్యులందరికీ కూడా ఇస్తా ఉన్నారు. డిఫరెంట్ ఏజెస్ ఉన్నా కానీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఆ విధంగా చేపిస్తున్నారు. ఎవరు కూడా యోగాలో చేరిన తర్వాత, మీ క్లాసులో చేరిన తర్వాత మళ్ళీ మానుకోవటం అనేది ఉండదు. కానీ మానుకున్నారంటే ఏమో తెలియదు విషయాలు. నేను ఒక 20 years బ్యాక్ ఒక యోగా క్లాసులో చేరాను. అయితే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఎవరు మంచి గురువు దొరుకుతారా అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ కాలేదు. అంటే టీవీలో చూసి నేర్చుకోవటం అవన్నీ. తర్వాత ఈ వాకింగ్ పోవటము, ఈ వాకింగ్ అనేది ఒకరోజు వెళ్తాము, ఈరోజు బాగాలేదులే అని చెప్పేసి మానేయటం, ఇవన్నీ ఉంది. కానీ మీ యోగా క్లాస్కి వచ్చిన తర్వాత ఆబ్సెంటిజం అనేది లేకుండా ఎవ్రీడే, అంటే ఈరోజు క్లాస్ రాకపోతే ఏమైనా మిస్ అయిపోతాము అన్నట్లు ఎంతో ఆతృతతోటి, ఎంతో అభిలాషతోటి కావాలి అని చెప్పేసి మీ యోగా క్లాసులో డెఫినెట్గా ఉండటం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా యోగా క్లాస్ రాలేకపోయినప్పుడు కూడా ఫ్రెండ్స్ని అడిగి ఏ క్లాస్ చెప్పారు, ఏం ఆసనాలు చెప్పారని చెప్పేసి తెలుసుకోవటము, అట్లాగే నేర్చుకోవటం. మీరు చెప్పే ప్రతి ఆసనం అంటే ఉదయాన్నే ఫస్ట్లోనే వామప్ ఎక్సర్సైజ్ కానీ, అట్లాగే స్టాండింగ్ ఆసనాలు కానీ, అలాగే సూర్య నమస్కారాలు కానీ, ప్రాణాయామాలు కానీ, అట్లాగే యోగ నిద్ర కానీ, ఇవన్నీ ఒక రిథమిక్గా చేస్తూ, అట్లాగే థెరపటిక్ యోగా లాగా
ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లంలో ఉంటే ఏమేం చేయాలి అనే ఉద్దేశంతో అన్ని మీరు చెప్పే కానీ చాలా ఎక్సలెంట్ అండి, సూపర్బ్. మేము మీ యొక్క ఆ, మీ మీరు గురువైనందుకు మేము చాలా ధన్యులము, సంతోషం అండి. చాలా బాగా నడిపిస్తున్నారు క్లాసు. అట్లాగే యోగాలో చాలా మంది చేరాలని చెప్పేసి చాలా, ఎందుకంటే చేరిన తర్వాత ఇందా చెప్పారు చూడండి, 2 నెలలు చేరిన తర్వాత ఏం చేస్తాంలే అని చెప్పేసి మళ్ళా నేర్చుకొని మాకంతా వచ్చేసని చెప్పి చేసుకోవటము, తర్వాత యోగా కంటిన్యూ చేయకపోవటము, అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ చేరిన తర్వాత కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కంటిన్యూటీ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా, మనకు తెలిసిన వాళ్ళకి కూడా యోగాలో చేరండి, కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాము. ఈ యోగాలో చాలా మీరు చెప్పే యోగాకి మనకి మానసిక ప్రశాంతత కానీ, లేకపోతే ఆరోగ్య సంపద కానీ, మీరు తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు చూడండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పెంపొందించుకోవచ్చు అని చెప్పేసి మీ యోగా క్లాస్ చేరిన తర్వాత నేర్చుకోవడం జరిగిందండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇలాగే కంటిన్యూ చేస్తాము. మీరు మాకు ఇచ్చే ఇది స్మాల్ అమౌంట్కి మీరు ఇచ్చేది విలువైంది, చాలా విలువైంది. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు సార్. నమస్కారం. బాగుంది చాలా. గురుగారు అమ్మ మాట్లాడినాము, అక్కడే కూర్చో, మాట్లాడు, డైరెక్ట్ ఇక్కడ చూసి మాట్లాడు. గురుగారు నమస్తే. నమస్తే. ఎన్ని చెప్పారు కదా, అంటే మీరు నవ్వుతారేమో. మీరు ఫస్ట్ బంధాలు చక్రాలు అంటే నేను అనుకున్నా ఏది బంధం అంటారు, బంధం అంటే అన్నదమ్ముడు బంధం, చక్రాలు అంటే మనం తినే కదా, వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది అబ్బా అనుకున్నా. అప్పుడు మా అబ్బాయిని అడిగి అసలు ఏందిరా ఈ చక్రాలు, అప్పుడు చెప్పాడు అనమాట. కాదు తల్లి ఇట్లా అని వాడు చెప్పాడు. అయితే క్లియర్ గా నేను ఏదనుకున్నా క్లియర్ గా చెప్పించుకోవాల్సింది. మీరు అన్నట్టు L4 L5 దీనికి ఇక్కడ నుంచి మీకు ఎదురు కూర్చున్నా కదా, కొంచెం ముందుకు వెళ్ళాలంటే 1/2 గంట పట్టేది పొద్దున్నే. అయితే అప్పుడు ప్రకృతాశ్రమానికి వెళ్తే 25 ఏళ్ళు కూడా లేని పిల్లలు కూడా యోగా నేర్చుకుంటున్నారు. అప్పుడు నాకంటే ఇది ఉందమ్మా, మీకేంటంటే వాళ్ళు అన్నారు మీ వయసు వచ్చేవాడు మేము ఎట్లా అవుతామో మాకు తెలియదు అంది, అందుకనే జాగ్రత్తగా నేర్చుకుంటున్నాము. మా సాఫ్ట్వేర్ అంటే అక్కడే కూర్చోవాలి కాబట్టి అని అంటే అప్పుడు అనిపించింది. అంతగా నేను ఎక్కడ చెప్పిన యోగా వెళ్ళిపోతాను, ప్రతి దానికి వెళ్ళిపోతాను అనమాట. యోగాకి ఏంటి కానీ ఏదైనా సరే వెళ్ళి నేను చేసుకోను. ఇప్పుడు నాకేంటంటే అదృష్టం బాగలేంది, దాదాపు 4 వీటిల్లో మహిళా మండలిలో ఉన్నా. మాట వినేవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడి నుంచి కదలలేని పరిస్థితి అయింది. లేదా 4 మంది నేర్పించేదాన్ని. అట్లా అయ్యో ఇట్లా అయిపోయింది. అప్పటికి భవాని గారు కానీ, మా పూర్ణచంద్రుడు కానీ, ఈ పూర్ణచంద్రుడు వాడు మేనల్లుడు అనుకోవడమే కానీ నా కొడుకులతో సమానమే. వీళ్ళు మా చెల్లెలు పిల్లలు కూడా, చెల్లెలు కూడా ఇప్పటికి మా అమ్మ అంటది కానీ మా అక్క అందు, మా ఆడు కూడా అంతే, మా మధ్యలు కూడా అట్లాగే చూస్తారు. ఫస్ట్ ఏంటంటే మీ నా లేకుండా అటువైపు ఇటువైపు చూసుకుంటేనే మా మానవుడు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మేము మధ్య తరగతి వాళ్ళమేనని నాకు తెలుసు, కానీ నా పిల్లల మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఎవ్వరికి కూడా తగ్గకూడదని చెప్పి అన్ని నేర్పించాడు. మా సురేష్ డాన్స్ చేస్తే సూపర్, హిందీ టీచర్ ట్రైనింగ్ వరకు తీసుకున్నాడు. అట్లా వీణ అన్ని నేర్పించుకున్నాను. ఎందుకంటే నా పిల్లలు ఒకళ్ళు తక్కువ కాకూడదు. ఇప్పుడు మీరన్నా మీ గురువు గారు ఉన్నారు, మీకు 1000 రూపాయలు ఇవ్వాలి, నాకు చేత కాలేదు. మీ దగ్గర 100 రూపాయలకే గేట్ పిల్ల సత్తా ఉంది నాకు. ఎందుకంటే ఆ స్కూల్ వాళ్ళని అడిగి ఒక ఫ్యాన్ ఏదో ఒకటి ఇస్తాను అట్లా గెలిపించేదాన్ని. అది అనమాట. అట్లా అంటే టాలెంట్ అని కాదు, నా పిల్లలు నాకు పైకి రావాలి అంటే ఎవరి దగ్గర ఇన్సల్ట్ కాకూడదు. ఇంకొకటి ఏంటంటే మీరు గురువు గారు అంటే ముందు ఒక్క మాట, ఈనాడు పేపర్లో మొన్న గురువు గారు అందరినీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి అంటున్నారు. అట్లా 4 టీచర్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. 150 మంది పిల్లలు
8 కిలోమీటర్లు నడిచి ఆయన దగ్గరికే వెళ్తున్నారు. అప్పుడు బస్ వేశారు గవర్నమెంట్, అమ్మో అని. అట్లా నలుగురు టీచర్స్ ని కాళ్ళ మీద పడి అట్లా ఏడ్చాడంటే ఎవరిది గొప్పతనం? టీచర్ గా పిల్లలుగా. టీచర్ కొన్న గొప్పతనం ఆయన మీద పెట్టుకున్న ప్రేమ. అట్లాగే మిమ్మల్ని మేము పొరపాట్లు కూడా వారం. ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను చూస్తూనే ఉంటా. అందులో ఇదే కాదు, ఏదైనా పట్టుబట్టానంటే అది అయిపోవాల్సిందే ఆ పని. ఒకసారి నా నగలు పోయినాయి, చంద్రబాబు నాయుడు రాసుకున్నా, ఖచ్చితంగా వచ్చినాయి. నరేంద్ర మోడీ ఉన్నాడంటే యోగా చేస్తున్నారు, అప్పుడు మంచి మంచి కార్యక్రమాలు అనిపించినప్పుడు ఆయన లెటర్ రాశారు. ఆయన కూడా మళ్ళీ తిరిగి రాశారు. అట్లా చేసుకుంటాను. ఈ మా మణికుమారి ఉంది, నేను అది మళ్ళా మనకి వెళ్తే ఆటో దిగంగా ఎన్పోర్ వెళ్ళిపోయినప్పుడు ఆటో దిగంగానే వచ్చి చేయి పట్టుకొని లోపల తీసుకెళ్ళేది. నాకు రాయడం వస్తుంది కానీ చెప్పడం రాదు, అందుకని చెప్పి నేను తీసుకెళ్తా. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఆవిడ జరుగుద్ది, నాకు ఇది వస్తుంది, ఆంటీ భలే చేస్తారా ఆంటీ మీరు అంటుంది. అంటే గిఫ్ట్ రావడం అనేది గ్యారంటీ, ఎక్కడికి వెళ్ళినా అంతే. అది అంటే మనకు పట్టుదల ఉండాలి. నానే గొప్పతనం అని చెప్పడంలా వీళ్ళు ఏమనుకోవాలి, చిన్నపిల్లలు ఆ 75 ఏళ్ళు వచ్చిన ఆమె చేయగానే మేము చేయలేమా అనుకోవాలి. అందుకని చెప్తున్నా. కానీ చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఆటలు అన్ని చేశాను. బాస్కెట్ బాల్ ఆడాను, అక్కడికి రన్నింగ్ చేశాను, అన్ని చేశాను. కానీ ఈ రోజు ఇట్లా ఉన్నానంటే మేము ముందు అంత మనం శక్తిగా ఉండాలంటే మనం కష్టపడాలి, ఇంట్లో పని అందుకోవాలి, అన్ని ఉండాలి. మా వారు కాఫీ తాగడం కూడా చేత కాదు, అలాంటి మొగుడు నా మొగుడు. అయినా చేసుకుంటూనే పోతున్నాం. ఆయనకి ఏనాడు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండవన్నమాట. ఎందుకంటే పని చెయ్యాలి, యోగా చెయ్యాలి. ఎందుకంటే అందరూ చెప్పినట్టు నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తున్నారు అన్ని. అందుకని చెప్పేసి ఈ 4 ఏళ్ల నుంచి జరిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాగే గుళ్ళో పెట్టినాయండి, ఎక్కడ పెట్టినాయండి, వెళ్తాను నేర్చుకొని వస్తాను అంతే. ఇప్పుడు ఎక్కడికి పోకుండా ఇక్కడే కట్టుకొనేసారు. నీకెందుకు అమ్మా ఇంత వయసులో తిరగడం, నేను ఉన్నా కదా అని హామీ ఇచ్చారు మీరు నాకు. అందుకే 5ంటికే లేచి శుభ్రంగా చేసుకుంటున్నా. ఈ నా పెద్ద కొడుకు కానీ చిన్న కొడుకు ఇంత వచ్చారు అంటే అనుభవాలతో వచ్చారండి వీళ్ళు. అది ఇలా ఎంతమంది చేర్పించినందుకు కూడా చాలా తృప్తిగా ఉంది. ఒక్క మాట గురువు గారు, ఒక ఆవిడకి చేర్పిస్తానంటే ఏందమ్మా నాకు మోకాళ్ళు ఇది కావు, నా వల్ల కాదు, నాకెందుకంటే మా అబ్బాయిలు వస్తారు రేపు నెలలో ఆపరేషన్ చేయిస్తారు అన్నాను. అంటే చేరం అంటే చేరలేదు. మీరేమంటారు, పోనీది అమ్మ అంటారు. నేనేం అట్లా అనిసాము, నీ కర్మ అనుభవించాము అంతే. అట్లా అది నోరు తొత్తరు ఉంది నాకు, చెప్తున్నా కదా. ఎంతవరకు ఓపిక పడతానో అంతవరకు మళ్ళా వెళ్ళిపోవాలి అంతే. మిమ్మల్ని కలవాలి, ఎప్పుడు కలుస్తామో అది. థ్యాంక్ యూ అండి, నేను వస్తాను మీ ఇంటికి తప్పకుండా. మీకు ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ చేసి పెడతా. అన్ని వంట ఛానల్స్ చేస్తున్నాను, అన్ని ప్రైజులు తీసుకున్నా. ఓకే 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 థామస్ గారు కూడా రావాలి. ఓకే అండి, మనకి టైం అయింది. ఎవరన్నా ఉన్నారండి? నమస్తే గురువు గారు. నమస్తే బాబుజీ గారు, నమస్కారం. మీరు సీనియర్ ఛానల్ చేస్తారు. నాకు 10 మందిలో మాట్లాడడం కొంచెం అనుభవం లేదండి, అంచేత నేను అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. లేదు బాబుజీ గారు, మీరు బాగా మాట్లాడతారు. లేదు లేదు, బాగా మాట్లాడతారు. సురేష్ గారు, మదర్ వరలక్ష్మి గారు చాలా బాగా మాట్లాడారు. అంతే. భారతి గారు అదేలేండి, బాగా చాలా బాగా మాట్లాడారు. అయితే మీరు యోగా స్టార్ట్ చేసి, నేను సింపుల్ గా చెప్పేస్తానండి, మళ్ళీ ఇంకా మాట్లాడేవాడు. 4 సంవత్సరాలు అయింది ఆన్లైన్ లో మీరు స్టార్ట్ చేసి. 2019లో చేశారు అనుకుంటాను. నేను కరోనా టైంలో 2018-19లో ఇంకా అసలు బయటికి రాలేదండి, ఎందుకంటే కరోనా అని చెప్పి. అంతకుముందు
ఒక 10 years నుంచి నేను వాకింగ్ చేసేవాడిని. రోజు 6:30, 7కి వెళ్ళి మార్నింగ్ 6:30కి లేచేవాడిని, బ్రష్ చేసుకుంటే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఎప్పుడైతే కరోనా వచ్చిందో మానేసి ఇంట్లోనే ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. తీసేనండి. ఓకే బాబ్జీ గారు మాట్లాడు. ఈ 2020లో మహేష్ మావయ్య మావయ్య గారు మీరు యోగాలో జాయిన్ అవ్వండి బాగుంటుందని అన్నాడు. అంటే నాకు 2020 జూలైలో చెప్పాడండి. బాబు 5:15కి లేచి నేను అంటే 4:30కి లేచి నేను జాయిన్ అవ్వి చెయ్యాలంటే నా వల్ల అవ్వదు అని చెప్పి నేను ఆ నెల నెగ్లెక్ట్ చేశాను. సరే ఆగస్ట్ నెలలో మా థామస్ గారు జాయిన్ అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత నేను జాయిన్ అయ్యాను. చూద్దాం లేకపోతే లేస్తే చేద్దాం లేకపోతే లేదు. 6:30కి లేచి నేను వాకింగ్కి వెళ్ళేవాడిని అని లేచి నేను 4:30కి లేచి నా కాలకృత్యాలు కంప్లీట్ చేసుకుంటే నేను యోగా స్టార్ట్ చేసి 3 ఏళ్ళు మొన్న ఆగస్టు 4వ తారీఖు కంప్లీట్ అయింది. అయితే నాకు యోగా ముందు నేను 83 కేజీలు, నా నడుము 43 ఉండేదండి. అలాంటిది యోగా చేసిన తర్వాత ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా తగ్గుకుంటా ఒక 6 నెలల్లో 10 కేజీలు వెయిట్ తగ్గానంటే 38కి నడుము వచ్చేసిందండి. 5 అంగుళాలు తగ్గిపోయాయి. ఈ ప్యాంట్లన్నీ జారిపోతుంటే సరే టైలర్ దగ్గర పట్టుకెళ్ళి ఇస్తే ఆయన మెజర్మెంట్స్ చూసి రెగ్యులర్ ఇదేంటంటే 5 అంగుళాలు తగ్గిపోయింది నడుము. ప్యాంట్లు అన్ని టైట్ చేస్తే అందరూ ఏమనుకున్నారంటే నేను కరోనా బారిన పడి లేసేనేమో అని అనుకున్నారు. అంచేత అలాగా వాళ్ళు అనుకున్న నేను యోగా మానలేదు తర్వాత నాకు తెలిసిన వాళ్ళు యోగా చేస్తుండగానే కొంతమందికి ఈ కరోనా వ్యాపిస్తే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మా దగ్గర బంధువులే కొంతమంది కాలాలు చేశారు. వాళ్ళు డాక్టర్లు కూడా ఏమి ఇచ్చేవారు కదా మెడిసిన్, డోలో ఇచ్చేవారు. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటే మీరు చెప్పిన ఎక్సర్సైజే చెప్పేవారు. ఒక అరగంట చేయించేవారటండి. అలా అది చేస్తే మీకు బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అంటే మీకు మందుల వల్ల ఏం కాదని కొంతమంది డాక్టర్లు చెప్తే అలా కంటిన్యూ చేశారండి. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక 4 రోజులు మానేనండి యోగానికి. ఎందుకంటే నేను కాకినాడలో ఉండేవాడిని. ఇంకా మా అబ్బాయి దగ్గరికి బెంగళూరు వచ్చేసాం. ఆ బెంగళూరు వచ్చేసిన తర్వాత ఆ ఒక్కరోజు ట్రావెలింగ్ లో మానవలసి వచ్చింది. మొన్న మీరు వరలక్ష్మి వ్రతం రోజు సెలవు ఇచ్చినప్పుడు కూడా నేను మామూలుగా చేసేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు అడిగేది ఏంటి వాళ్ళ యోగా క్లాస్ సెలవు కదా, యోగా క్లాస్ సెలవైనా 4:30కి పడుకోండి మీరు అర్జెంట్గా లేచి చేసి పని ఏముందంటే నాకు 4:30కి మెలుగు వచ్చేస్తుంది. నా కాలకృత్యాలు చేసుకుంటే నేను ఒకసారి స్నానం చేసేసి సూర్య నమస్కారాలు చేయాలని స్నానం చేసేసి మీ దగ్గర చేస్తుంటే నాకు అదొక సంతృప్తి. మీరు చెప్పేది ఎలా ఉందంటే అండి, మీరు కమర్షియల్గా కాకుండా ఒక యోగా గురువు గారుగా కాకుండా ఒక డాక్టర్గా చెప్తున్నారు, ఒక ఆధ్యాత్మికంగా చెప్తున్నారు, ఒక యోగా గురువు గారిగా చెప్తున్నారు. అంచేత మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మేము మానాలన్నా కూడా మీరు మొన్న సెలవు ఇచ్చిన రోజున నేను యోగా చేస్తుంటే నాకేదో సంతృప్తి లేక మీరు పెట్టిన సూర్య నమస్కారాలు మీరు ఎదురుగుండా నేను పెట్టుకుంటే నేను చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మీ నోటంపడి వచ్చే వాయిస్ వింటుంటే నాకు అదొక సంతృప్తి. మీరు మనసులో ఉన్నా సరే నాకు మీ వాయిస్ మిమ్మల్ని చూస్తూ చేస్తుంటే మీరు చెప్పే మంత్రాలతోటి నాకు చాలా నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్లో నాకు కాలర్ బెల్ట్ వేసుకున్నాను, స్పాండిలైటిస్. బండి మీద వెళ్ళినప్పుడు కంపల్సరీ డాక్టర్ గారు చెప్పారు మీకు స్పాండిలైటిస్ కాలర్ బెల్ట్ వేసుకో. ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి కాలర్ బెల్ట్ తీసేసి నాకు చాలా వరకు ఇంకా బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. ఇంకా నేనేంటంటే ఏయో చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి, నాకు 70 సంవత్సరాలు
రీచ్ అయ్యాం కాబట్టి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. అంచేత నాకు చాలా సంతృప్తిగా ఉందండి. నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే తప్పని పరిస్థితుల్లో మందు బిళ్ళ వేసుకుంటున్నాను తప్ప ఈ మధ్య కాలంలో టాబ్లెట్ అనేది మార్చి అదంతా మీదే. ధన్యవాదాలండి బాబ్జీ గారు, చాలా బాగా మాట్లాడారు. ఇందాక ఎవరో ఆన్ చేశారండి, ఎవరో ఆన్ చేశారు ఇందాక బాబ్జీ గారు మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడమంటున్నారు. చాలా టైం ఉంటుంది. నేను ఆన్ చేస్తున్నానండి, మాట్లాడండి, ఆన్ చేయండి, ఆన్ చేయండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా గీత గారు, నమస్కారం. భారత్ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి. యాక్చువల్ గా మా హస్బెండ్ 1.5 year పైన అవుతుందండి జాయిన్ అయ్యి, జగదీష్ గారు, వైజాగ్. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో జాయిన్ అయ్యానండి. ఇంకా 1 year అవలా, ఒక 10 months అవుతుంది. కానీ మా ఫ్యామిలీకి మాత్రం ఈ యోగా అనేది చాలా ఒక వరం లాగానే చెప్పాలి. మా హస్బెండ్ కి అయితే మాత్రం ఆయన ద్వారా ముందు ఆయన జాయిన్ చేసిన సుబ్బారావు గారు అండి, ఆయనకి కూడా మా యొక్క ధన్యవాదాలు. మీలాంటి గురువు గారు దొరకడం అనేది మాకైతే చాలా అదృష్టం అని చెప్పాలండి. ఆయన స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేవారు, జాయిన్ అవ్వు అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను. ఆఫీస్ అని, పర్సనల్ గా ఇంట్లో కుదరక అలాగా. సో తర్వాత జాయిన్ అయిన తర్వాత మేము ఎంత మిస్ అయ్యాము అనేది, ఇంత లేట్ గా మాకు దొరికారని మేము చాలా బాధపడేవాళ్ళం. ఆయన ప్రతిరోజు కూడా చెప్తా ఉండేవారు, యోగా చేయకపోతే యోగం లేని వాళ్ళు చేయలేరు ఇలాగా అంటే అంటా ఉండేవారు. కానీ ఆయన చూసి నాకు, నేను జాయిన్ అవ్వకపోయినా ఆయన మాటలు, నెక్స్ట్ రోజు క్లాసెస్ ఆయన చేస్తున్నప్పుడు చూడటం, సో అవన్నీ వింటా ఉండేదాన్ని. నేను ప్రత్యక్షంగా చేయకపోయినా కూడా రోజు జరిగేవి, థామస్ గారు మాట్లాడటం, సుకుమార్ గారు కానీ, నెక్స్ట్ మన సుకుమార్ గారు బ్రదర్ సురేష్ గారు, నెక్స్ట్ మహారాణి గారు, వీళ్ళందరూ మాట్లాడేదాన్ని వింటా ఉండేదాన్ని. తర్వాత అలా నేను జాయిన్ అవ్వకపోయినా మా ఫ్రెండ్స్ కొంతమందిని ఆఫీసర్స్ ని జాయిన్ చేశారండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది కుదరక కొన్ని సార్లు ఎగ్జామ్షన్ తీసుకుంటున్నారు. కానీ ఫైనల్ గా అయితే అందరూ ఏదో టైంలో చేస్తున్నారండి. కానీ రెగ్యులర్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈవెన్ నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. మొన్న 2 months నాకు కొంచెం పర్సనల్ ఇదిగా ఉండటం వల్ల చేయలేదు. యాక్చువల్ గా రేపటి నుంచి చేద్దాం అనుకున్నా, కానీ నేను మెసేజ్ పెట్టారు ఇవాళ 4 years కంప్లీట్ అయిందని. సో అందరూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు కాబట్టి అవన్నీ విందాం అని చెప్పేసి నేను జాయిన్ అయ్యానండి. ఇంకా మానటం అయితే జరగదు, ఇంకా కంటిన్యూ చేస్తానండి. ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకున్నా కూడా అది ఓన్లీ ఫర్ షార్ట్ టైం తప్పించి ఫుల్ కంటిన్యూ అయితే చేస్తామండి. అసలు యాక్చువల్ మా హస్బెండ్ కి అయితే మాత్రం షుగర్ అది బాగా కంట్రోల్ అయిందండి. నెక్స్ట్ ఆయన ఇదివరకు ఇప్పటికి చాలా యాక్టివ్ గా, అసలు ఇదివరకు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉండేవారండి. ఆయన ఇంచుమించు 99 kgs ఉండేవారండి. తర్వాత కొంచెం డైట్ కంట్రోల్ చేసుకుంటా, యోగా చేసుకుంటా అలాగా బాగా తగ్గారండి. అంటే డైట్ అంటే ఏదో కొంచెం ప్రోటీన్ షేక్ అవి తాగి మొత్తానికి వెయిట్ తగ్గారు. దాంతో పాటు యోగా కూడా కంటిన్యూ చేసుకుంటూ చాలా ఇప్పుడు 84 kgs వచ్చారండి. కాబట్టి ఆయన హెల్త్ విషయంలో మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఆయనకి చేంజెస్ అయితే బాగా వచ్చినాయండి. అయితే నేను కూడా చాలా మందికి ఫ్రెండ్స్ అందరికి చెప్తా ఉంటాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దీంట్లో జాయిన్ అయ్యారు. ఆయన ఫ్రెండ్స్ కూడా కంపెనీ సెక్రటరీస్ వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారండి. కాకపోతే ఏంటంటే అందరూ చెప్పే ప్రాబ్లము, ఎర్లీగా లేవలేకపోతున్నాము, మార్నింగ్ ఇదే సమస్య. కానీ అదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు. మార్నింగ్ లేవటం అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఇదేమి పెద్ద సమస్య కాదండి. కాకపోతే అందరూ చెప్పేది ఏంటంటే లేవలేకపోతున్నాం. కానీ ఇవాళ నేను చాలా రోజులకి చేశానండి. అసలు నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఒక 50 minutes చెప్పారు ఇవాళ యోగా. సో 50 minutes కూడా అసలు ఫుల్ స్వెట్ పట్టేసి చాలా అంటే చాలా రిలీఫ్ వచ్చింది. కాబట్టి ఇంకా ఎప్పటికీ మానటం అనేది జరగదు. జీవితాంతం ఇద్దరు అయితే కంటిన్యూ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చాలా టైం అయింది, 7:40 అయిపోయింది. ప్రేయర్ చేద్దాం, శాంతి మంత్రంతో ముగిద్దాం. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మనకి 4 years కంప్లీట్ చేసుకున్నటువంటి యోగ సాధకులు ఉన్నారు. అలాగే 3 years, అలాగే 2 years, 1 year. ఇలాగా 2-3 నెలలుగా వచ్చిన వాళ్ళు కంగారు పడద్దు. కనీసం ఒక 6 months అయినా కంటిన్యూ అయ్యేటప్పటికి మీకు మంచి ఆరోగ్యం మెరుగవుతున్నట్టుగా మనకు బాగా అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి
లో చాలా జయప్రదం చేశారు. అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు, చక్కగా జయప్రదం చేశారు. అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ శాంతి మంత్రం. సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం.